ఓకే మాస్టర్స్, ఈరోజు మనకి ప్రతిభా మేడం గారు వచ్చారు. వెల్కమ్ టు మేడం సెషన్. థ్యాంక్ యూ మేడం. నమస్తే. థ్యాంక్ యూ మేడం. మాస్టర్స్, ఈరోజు మనము పత్రిజీ గారి జీవిత విశేషాలు తెలుసుకుంటాము. అది ఒక గంటలోనూ ఒక కొంచెం టైంలోనూ తెలుసుకునేది కాదు, పెద్ద సబ్జెక్టు. కానీ సాధ్యమైనంత వరకు కవర్ చేస్తారు మేడం. ప్రతి ఒక్కరు కూడా, కొత్త వాళ్ళు పాత వాళ్ళు అందరూ కూడా తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ. ఓకే మేడం, వెల్కమ్. రికార్డ్ అవుతుందా మేడం? రికార్డ్ అవుతాను. ఓకే. అందరూ వీడియోస్ ఆన్ చేసుకోండి. నమస్తే మాస్టర్స్, నా పేరు ప్రతిభ, మాది బెంగళూరు. నాకు ఈ ఆనాపానసతి మెడిటేషన్ 2019లో యూట్యూబ్లో గొల్లపల్లి సరోజ మేడం ద్వారా పరిచయం అయ్యేది. అప్పటి ఇంకా నేను దీన్ని కొనసాగిస్తున్నాను. నాకు ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో సహకరిస్తున్న ప్రతి ఒక్క ఆత్మ బంధువుకి, నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి, నాకు ధ్యాన జీవితాన్ని పరిచయం చేసిన సరోజ గొల్లపల్లి మేడంకి, తరువాత నాకు ఆత్మ జ్ఞానాన్ని పరోక్షంగా అందించిన స్వామి పరిపూర్ణానంద గారికి అనంత కోటి ఆత్మ ప్రణామాలు. ఈ గత 5 సంవత్సరాలుగా నేను పత్రిజీ సార్ ద్వారా కానీ, ఇతర పిరమిడ్ మాస్టర్ల ద్వారా కానీ, కొన్ని పుస్తకాల ద్వారా కానీ నేను తెలుసుకున్న ఈ జ్ఞానాన్ని నా అవగాహన మేరకు నేను మీకు అందిస్తాను మాస్టర్స్. ఈరోజు నేను మీతో పంచుకోబోయే ఆత్మజ్ఞాన సందేశము మనందరి జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ యొక్క జీవిత చరిత్ర. ఇందులో ఏమైనా తప్పులు ఉంటే సరిదిద్దండి మాస్టర్స్. థ్యాంక్ యూ. ముందుగా గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అని చెప్తారనమాట. అంటే ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరుల కన్నా అతీతమైన వాళ్ళే గురువు అని. ఆ గురువు మనకి ఒక మార్గాన్ని చూపిస్తారు. ఏమిటంటే నువ్వే బ్రహ్మవి, నువ్వే విష్ణువి, నువ్వే శివునివి. నీ జీవితానికి, నీ వాస్తవాలకి నువ్వే సృష్టికర్త, అదే బ్రహ్మ. దాన్ని కొనసాగించడమే విష్ణు తత్వము, దాన్ని లయం చేసుకోవడమే శివతత్వము. నీ వాస్తవాలకి సృష్టి స్థితి లయ అనేది కూడా నువ్వే. నువ్వు కూడా ఆ మూల చైతన్యం ఇంకా గాని, పూర్ణాత్మని ఇంకా గాని వచ్చిన అంశాత్మవి. నువ్వు కూడా ఆ బ్రహ్మవే అని తెలియచేస్తారనమాట గురువు. దానికి ఒక మార్గాన్ని ఇస్తారు, సాధనా మార్గాన్ని. నువ్వు బ్రహ్మవి అని తెలియచేయడమే బ్రహ్మ జ్ఞానము, బ్రహ్మోపదేశము. నువ్వు బ్రహ్మవే, నేను బ్రహ్మనే, సృష్టిలో ఉన్నదంతా కూడా బ్రహ్మ పదార్థమే అని తెలియచెప్తారనమాట. దానికి ఒక సాధనా మార్గాన్ని ఇస్తారు. అదే ఒక శ్వాస మీద ధ్యాస, ధ్యానం చెయ్యి. నీ శ్వాస అనే గురువుని పట్టుకొని సాధన చెయ్యి. శ్వాస అనే గురువు దగ్గర నీ మనసు అనే శిష్యుని కూర్చోపెడితే నువ్వు భౌతిక దేహంతో పొందే ఆ విశ్వమయ ప్రాణశక్తి యొక్క అపారమైన మహిమ గురు కృప అని కూడా చెప్తారు. అదే గురోపదేశము. దానికి చిత్తవృత్తిని నిరోధం చెయ్యాలి, మనసును శూన్యం చెయ్యాలి, మనసును బుద్ధిని ఆత్మతో అనుసంధానం చెయ్యాలి. సర్వము తనలోనే ఉంది, నువ్వే భగవంతుణ్ణి అని తెలియజేస్తాడు. తరువాత ఆ గురువిచ్చిన మంత్రాన్ని, ఆ మార్గాన్ని మనము సాధనలో పెట్టినప్పుడే మనకి ఆ విశ్వమయ ప్రాణశక్తి ద్వారా మనకి శరీరంలో ఉన్న నాడీ మండలం శుద్ధి అవ్వడము, 3వ కన్ను ఉత్తేజితం అవ్వడము, జ్ఞానం అనేది అంకురిస్తుంది. అప్పుడే మనకి ఉన్నదంతా ఆత్మ పదార్థం అని తెలుస్తుంది. అదే బ్రహ్మర్షి స్థితి అన్నమాట. మమాత్మ సర్వభూతాత్మ అన్న స్థితిలో జీవించాలి మనము. ఈ జీవాత్మ పరమాత్మ వేరు కాదు, రెండు ఒకటే అని తెలుసుకొని ఆ స్థితిలో జీవించడమే బ్రహ్మర్షి స్థితి. ఈ జీవాత్మ ఆ స్థితికి ఎదగాలన్నమాట. ఆ 3వ కన్నుని, ఆ జ్ఞాన నేత్రాన్ని, దివ్య చక్షుని ఉత్తేజితం చేసుకోవాలి. అదే ఉపనయనము అని చెప్తారనమాట. అది ఆ విధంగా గురువు, ఒక సద్గురువు మన జీవితంలోకి ఎప్పుడైతే మనం సత్యాన్ని తెలుసుకోవాలి అనే తపన, జిజ్ఞాస ఉన్నప్పుడు ఆ పరమాత్మ ఏదో ఒక రూపంలో, గురువు రూపంలో వచ్చి మనకి ఆ జ్ఞానాన్ని అందిస్తారనమాట.
ఓకే మాస్టర్స్. ఇప్పుడు మనము బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మనకి ఎలా పరిచయం అయ్యారు ఈ భూమండలం మీద తెలుసుకుందాము. ఎప్పుడైతే ప్రజలంతా కూడా అజ్ఞానంతో జీవిస్తూ ఉంటారు, అధర్మంలో, హింసా మార్గంలో, అసత్యాన్ని సత్యం అనుకుంటూ ధర్మ అధర్మ విచక్షణ జ్ఞానం లేకుండా జీవిస్తూ ఉంటారో, అటువంటి తరుణంలోనే పైన లోకంలో ఉన్న పరమాత్ములు కానీ, ఆ యోగేశ్వరులు కానీ, ఆ పరమాత్మే కానీ అవతార రూపంలో కానీ, ఆ కారణ జన్ములకు కానీ వస్తూ ఉంటారు, భూమి మీద అవతరిస్తూ ఉంటారు, జన్మ తీసుకుంటూ వస్తూ ఉంటారు అనమాట. అదేవిధంగా కృతయుగంలో నరసింహ అవతారంగా, త్రేతాయుగంలో రామావతారంగా, ద్వాపర యుగంలో కృష్ణుడుగా, కలియుగంలో కూడా వెంకటేశ్వర స్వామే కాదు, ఎంతో మంది ఆచార్యులు, శంకరాచార్యులు, మధ్వాచార్యులు, ఇంకా రామానుజాచార్యులు, ఇంకా ఎంతో మంది గురువులు, సాయిబాబా, రాఘవేంద్ర స్వామి, ఇంకా జీసస్, బుద్ధుడు, మహమ్మద్దు, ఇలా ఎంతో మంది వచ్చారనమాట. ప్రస్తుత నవీన యుగంలో అయితే వాకిన్స్, ఆ విధంగా జన్మ తీసుకోవడము చాలా సమయం పడుతుంది. కాబట్టి ఎవరైతే భూమి మీద సత్యంగా, ధర్మంగా, శాకాహారులుగా జీవిస్తూ సాత్వికంగా ఉంటారో, అటువంటి వారి శరీరాన్ని, ఆ దేహాన్ని పరమ ఆత్మలు, పైలోకంలో ఉన్న ఆత్మలు వాళ్ళ లోపలికి ఎంట్రీ అవ్వడము జరుగుతుంది. దాన్ని వాకిన్స్ అంటారనమాట. ఆ విధంగా ఆ వాకిన్ అయ్యి ఆ భూమి మీద తను ఇవ్వవలసిన జ్ఞానాన్ని, లోక కళ్యాణార్థము తను చేయవలసిన పనులని చేస్తూ తరువాత వాళ్ళు వాకౌట్ అయిపోతారనమాట. అదే విధంగా మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ కూడా మనకి భూమి మీదకి వచ్చారు. ఎందుకంటే పరమ గురుమండలి, ఈ భూమి మీద మనం నివసిస్తున్న భూలోకము చాలా అధర్మంగా ఉంది, జీవహింస ఎక్కువైపోయింది. భూమాత కూడా తట్టుకుంటా లేదు ఆ పాప భారాన్ని మోయడానికి. అప్పుడు పైలోక వాసులు కూడా ఎలాగైతే భూమి మీద పార్లమెంట్ అనేది ఉంటుందో కొన్ని దేశాలకి, రాష్ట్రాలకి, అదే విధంగా పైలోకాల్లో కూడా ఎన్నో లోకాలకు కలిసి ఒక ఇంటర్ గెలాక్టిక్ ఫెడరేషన్ అనేది నడుస్తూ ఉంటుంది. దాన్ని పరమ గురు మండలి అని, శంబాల అని కూడా అంటూ ఉంటారు. ఆ విధంగా ఎన్నో లోకాలకి ఇది హెడ్ అనమాట మన పత్రిజిస్తారు. ఈ భూలోకాన్ని డెస్ట్రాయ్ చేసేయాలి, నాశనం చేసేయాలి. ఎంతమంది అవతార పురుషులు వెళ్ళినా కూడా, ఎంతమంది గురువులు బోధించినా కూడా ఆ జ్ఞానాన్ని అందుకోలేక మూర్ఖంగా అజ్ఞానంతోనే జీవిస్తున్నారు. కాబట్టి అనుకున్నప్పుడు ఎంతో శక్తితో కూడుకున్నది దీన్ని డెస్ట్రాయ్ చేయాలంటే కూడా. అంతేకాదు భూమి మీద ఉన్న ఇంకా జంతు వృక్ష జాలమంతా కూడా నాశనం అయిపోతుంది. కాబట్టి పత్రిస్తారు ఆ బాధ్యతను తన భుజస్కంధాల మీద వేసుకొని, నేను భూమి మీదకు వెళ్ళి వారిలో బుద్ధిలో పరివర్తన తీసుకొని వస్తాను అని వచ్చారనమాట. అంటే అది ధ్యానం ద్వారానే సాధ్యము. ఆ ధ్యానం ద్వారా దానికి ఇంకొకటి ముఖ్యమైనది ఏమంటే ప్రతి ఒక్కరూ శాకాహారులుగా మారాలి, జీవహింస చెయ్యకూడదు. ఎందుకంటే మానవుని దృష్టిలో ఒక మనిషిని చంపితేనే మహాపాపం అనుకుంటారు, కానీ దైవ దృష్టిలో ఒక మూగజీవిని తన పొట్ట కూటి కోసము, నోటి రుచి కోసము, ఆర్థిక సంపాదన కోసము వాటిని పెంచి పోషించడం, అమ్మడము, చంపడము, దాన్ని తిరిగా వండుకొని తినడము, ఇదంతా కూడా అధర్మమే అవుతుంది, హింసే అవుతుంది. కాబట్టి వాటినంతా కూడా ఇంతటితో ఆపాలి. ప్రతి ఒక్క మూగజీవి కూడా తన ఆయుష్ ప్రకారం జీవించాలి, భూమాతను కూడా శాంతింప చెయ్యాలి. అదే నా ఒక్కగానొక్క కోరిక, ఇదే నా భూలోకానికి చివరి ప్రయాణము అని కూడా చెప్తారనమాట. తులసీదళం పుస్తకము 1లో. అది 1995లో సారు పిరమిడ్ మాస్టర్ల ఆజ్ఞానుసారంగా ఎన్నో పుస్తకాలు చదివి అందులోని అంతరార్థాలంతా కూడా తన అనుభవ జ్ఞానం కింద మలచి అందులో కొద్దిగా స్వపరిచయం ఇస్తారు. సదానంద యోగి గురించి కానీ, పిరమిడ్ 18 ఆదర్శ సూత్రాలు కానీ, బుద్ధుని గురించి కానీ, ఇంకా ఎంతో మంది గురువుల యొక్క జ్ఞానాన్ని, సారాన్ని, తరువాత
ఇంకా మనకి ఎన్నో మూఢనమ్మకాలు, మూఢ విశ్వాసాలు ఉంటుంది. ఉపనయనం అంటే ఏమిటి? పున్నామి నరకం అంటే ఏమిటి? సంధ్యావందనం అంటే ఏమిటి? త్రిపుర సుందరి అంటే ఏమిటి? మేనకా ప్రయోగం అంటే ఏమిటి? త్రివిధ దుఃఖాలు, తాపత్రయాలు గురించి, ఆ మెడిటేషన్ గురించి, ఇంకా శ్రీకృష్ణుని యొక్క సారాంశము, ఎంతో మంది సద్గురువుల యొక్క జ్ఞానం అంతా కూడా అందులో ఉందన్నమాట. ఆ విధంగా కొన్ని సార్ గురించి కొన్ని ఇచ్చారు. దాన్ని నేను మీకు తెలియచేస్తాను మాస్టర్స్. ఆ విధంగా పత్రి సార్ ఆ బాధ్యతని తీసుకొని వచ్చారనమాట. ఎందుకంటే ఒకే మూల చైతన్యం ఇంకా వచ్చిన అంశాత్మలము మనము. ఖనిజ, వృక్ష, జంతు, మానవ సామ్రాజ్యాలుగా మనము జన్మ తీసుకుంటాము. ఒక తల్లికి నలుగురు బిడ్డలు ఎలాగో మనం కూడా పరమాత్మని యొక్క బిడ్డలమే. ఆత్మ పరిణామ క్రమంలో ఖనిజ, వృక్ష, జంతువుని ఇంకా మానవ సామ్రాజ్యాలకు వచ్చిన మనము ఆత్మస్వరూపులము. ఎందుకంటే ఈ జన్మలో ఈ శరీరం అనేది ఈ జన్మల తల్లిదండ్రుల ఇంకా వచ్చినది. మనసు అనేది ప్రస్తుత జన్మలో మనం నివసిస్తున్న సమాజం ఇంకా వచ్చినది. బుద్ధి అనేది ఎన్నో జన్మల కర్మానుసారంగా వస్తుంది. అది ఎప్పుడు పెరుగుతూ వస్తుంది. ఆత్మ అనేది మూల చైతన్యం ఇంకా వచ్చినది. కాబట్టి శరీరము, మనస్సు, బుద్ధి వేరు వేరుగా ఉన్నా కూడా ఆత్మపరంగా మనమంతా కూడా ఒకే మూల చైతన్యం ఇంకా వచ్చిన వాళ్ళమే. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆత్మస్వరూపలమే. ఆ ఖనిజ, వృక్ష, జంతు సామ్రాజ్యాలంతా కూడా మనకి సోదర సోదరి మనుల్లాంటివి. కాబట్టి వాటిని హింసించకూడదు. స్వేచ్ఛ అనేది ఉండాలి. ఎలాగైతే మహాత్మా గాంధీ, నిన్న గాంధీ జయంతి కదా, మనకి స్వాతంత్రము తెచ్చిపెట్టారో మన భౌతిక జీవనానికి, అదేవిధంగా మన ఆత్మకు కూడా స్వేచ్ఛ కావాలి, ఆ మూగజీవులకు కూడా స్వేచ్ఛ కావాలి అనే ఒక మహా ఉద్దేశము, ఒక మహా ధ్యేయంతో, ఒక మహా లక్ష్యంతో పత్రి ఇస్తారు 1947లో. అంతకుముందు సుభాష్ పత్రిజీ వాళ్ళు కూడా ప్రణాళికలో భాగమే. పత్రిజీ సారు ఇంకా 1,44,000 మంది పిరమిడ్ మాస్టర్లు. ఎన్నో లోకాలు సృష్టిలో కోటాను కోట్ల లోకాలు ఉన్నాయి. అందులో ఉన్నతమైన ఆత్మలు. పత్రిజీ సంకల్పము ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్, అహింస జగత్తు, ఆ మూగజీవుల పరిరక్షణకు, భూమాతను శాంతింపజేయడానికి మేము కూడా తోడుంటామని 1,44,000 మంది మాస్టర్లు కూడా మన భూమి మీదకి రావడం అనేది జరిగినది. దానిలో కూడా 80% వాకిన్స్ అని చెప్తారు. పిఎస్ఎస్ఎం అంటే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ అన్నమాట. పిరమిడ్ అనేది ఒక శక్తి క్షేత్రము. అది 4 కోణాలు ఉంటుంది, సమానంగా ఉంటుంది. పైలోక వాసులే మన భూలోకానికి ఇచ్చిన ఒక యాంగిల్ 51 డిగ్రీల 51 నిమిషాలు. అది భూమికి శక్తినివ్వడమే కాదు, మన ధ్యానం చేసుకోవడానికి కూడా అది ఉపయోగపడుతుంది. తక్కువ సమయంలో ఎక్కువ ఎనర్జీని ఇస్తుంది, 3 ఇంతలు. అంతేకాదు ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, సేవ చేస్తూ పోతే మనం తెలుసుకున్న ఈ ధ్యానాన్ని, జ్ఞానాన్ని అందరికీ తెలియజేస్తూ వెళ్ళినప్పుడు ప్రపంచమంతా అందరూ ఆనందంగా ఉండాలి, సత్యం తెలుసుకోవాలి, అందరూ జ్ఞానాన్ని, ఆత్మ జ్ఞానాన్ని పొందాలి అనే ఉద్దేశంతో ఆ 4ని నిత్య జీవితంలో పాటిస్తూ ఉన్నప్పుడు మనము ఆ ఏకత్వ స్థితికి వెళుతాము. పిరమిడ్ యొక్క సింబాలిక్ కూడా అదే. ప్రతి ఒక్కరూ ఆ ఏకత్వ స్థితికి చేరుకోవాలి. పైన అనేక సాధనాలు, పైన కిందంతా అనేక మార్గాలు ఉంటుంది, ద్వంద్వాలు ఉంటుంది. పైకి చేరే కొద్దిగా ఏకత్వ స్థితికి చేరుకోవాలి. కాబట్టి మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ లో పిరమిడ్ కూడా ఒక ప్రత్యేక స్థానం ఉంది. కాబట్టి మన మూమెంట్ లో ఎన్నో శాఖలు ఉంది. పైమా అని, పిఎంసి అని, పిరమిడ్ సేవాదల్ అని, పిఎస్ఎస్ఎం ట్రస్ట్ అని, ఎన్ని విభాగాలున్నా అది పి అంటే పిరమిడ్ అనమాట. కాబట్టి ఈ విధంగా భూమి మీదకి వచ్చారు. మొదటగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఒక భౌతిక దేహము ఎప్పుడు జరిగిందంటే శరీరము, అంతకుముందు ఒక సుభాష్ పత్రిజీ అని ఒక మానవ దేహము 1947లో బోధన్లో, శంకర్ నగర్లో తల్లి సావిత్రీదేవి, తండ్రి వెంకటరమణ వారికి
పుత్రుడుగా జన్మించారు. 1947 నవంబర్ 11న, 11వ నెల 11వ తేదీ. అంతకు ముందే తల్లి సావిత్రమ్మ, తండ్రి రమణారావు వాళ్ళ ఇంటి ఆవరణలో తోటలో కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు కబుర్లు ఒక యోగి వచ్చి ఒక యోగినో ఎవరో వచ్చి ఏం చెప్తారంటే, మీ ఇంటిలో 11 నెలల తరువాత ఒక మహాత్ముడు జన్మ తీసుకోబోతున్నాడు అని చెప్పి అతను మాయమైపోతాడంట. తరువాతే పత్రిజీ సారు జన్మ తీసుకుంటారు. పత్రిజీ తన తల్లి ఎంతో అద్భుతంగా వంట చేస్తుంది, ఎన్నో కళలు కూడా ఉంది. తనకి తన తండ్రి రమణారావు బోధన్లోనే చక్కర్ నగర్ లో షుగర్ ఫ్యాక్టరీలో పని చేస్తారనమాట. పత్రిజీ సార్కి ఒక అన్న, ఒక తమ్ముడు, 2 అక్కలు. అన్న వేణు వినోద్, అంతా చక్కగా చదువుకుంటారు, సైంటిస్ట్ అనమాట. తమ్ముడు అరవింద్, అతను 15 ఏళ్లకే క్యాన్సర్ తో చనిపోతారు, అంటే భౌతిక దేహాన్ని విడిచిపెట్టేస్తారు. తనకి 2 అక్కలు, ఉష, సుధలు. సుధ డాక్టరు, తను కూడా గొప్ప ధ్యానినే. ఆ తరువాత తన భార్య స్వర్ణమాల పత్రి మేడము 1974లో పత్రి సార్కి వివాహం అవుతుంది. తరువాత పరిణతి, పరిమళ 2 పుత్రికలు. పరిణతి మేడం 1978లో జన్మిస్తారు. 1982లో పరిమళ మేడం జన్మిస్తారనమాట. కొద్దిగా అటు ఇటు అవుతుంది మేడం, అర్థం చేసుకోండి. తరువాత పత్రిజీ సార్ యొక్క చదువు, ప్రాథమిక విద్య అంతా కూడా శక్కర్ నగర్ లో జరుగుతుంది. 1వ క్లాస్ నుంచి 5వ క్లాస్ వరకు. తరువాత బోధన్లో 5th ఇంకా 9th వరకు చదువుతారు. తరువాత కాలేజ్ అంతా కూడా సికింద్రాబాద్కి వచ్చేస్తారు ఫ్యామిలీ. అక్కడ వచ్చి 9th ఇంకా 10th ఇంకా 12th వరకు జరుగుతుంది మహబూబ్ కాలేజీలో. తర్వాత బిఎస్సి డిగ్రీ వచ్చి రాజేందర్ కళాశాలలో జరుగుతుందన్నమాట. 1970లో పత్రిజీ సారు తెనాలిలో ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్గా వర్క్ చేస్తూ ఉంటారు. అక్కడ కొంచెము ప్రెజర్ అనేది వస్తుందన్నమాట. ఎందుకంటే ఎక్కడే కానీ ఉద్యోగాల్లో కొంచెము అధర్మం అనేది కూడా నడుస్తూ ఉంటుంది కదా, అది సార్కి ఇష్టమవదు, దానికి రాజీనామా చేసేస్తారు. ప్రతి ఒక్కటి ప్రణాళికలో భాగంగానే పత్రిజీ సార్ జీవితంలో, అంటే పత్రిజీ సారు భౌతిక దేహము, అసలైన సుభాష్ పత్రిజీ యొక్క భౌతిక దేహం 1947 ఇంకా 1979 వరకు ఉన్నిందనమాట. ఈ తరుణంలోనే ప్రాపంచికంగా తన చదువులు కానీ, తమ తల్లిదండ్రులను ఎంచుకోవడం కానీ, ఆ బోధన ప్రదేశాన్ని ఎంచుకోవడం కానీ, ఆ సజ్జన సాంగత్యం అనేది చేయడం కానీ, ఆ చదువులంతా కూడా తన ప్రణాళికలో భాగంగానే జరిగిందనమాట. తల్లిదండ్రులు, భార్య, పుత్రికలు, ఫ్రెండ్లు పరిచయం అవ్వడము, గురువులు పరిచయం అవ్వడము, ఆ కళలు నేర్చుకోవడము, అంతా కూడా ప్రణాళికలో భాగంగానే భౌతిక జీవితంలో జరుగుతూ వచ్చింది. తరువాత అది ఆధ్యాత్మిక జీవితంలో ధ్యాన ప్రచారానికి చక్కగా ఉపయోగపడిందని చెప్తారు. పత్రిజీ సార్ పుట్టినప్పుడు చిన్న నాలుక పెద్ద నాలుక అంటుకొని ఉండేదంట. అది 7 years తరువాత తన మేనమామ వాళ్ళ మదర్కి బ్రదరు డాక్టర్ అంట, దాన్ని వేరు చేశారనమాట. అప్పుడే తనకి సూక్ష్మ శరీరయ అనేది విడుదలవ్వడం కూడా జరిగినది. అంటే మనం శరీరం కాదు ఆత్మ అని తెలుసుకోవడము జరిగినదనమాట. సార్కి ఎప్పుడు ఒక వెలితి అనమాట. ఏమి చదువులు చదువుతున్నా కూడా ఏదో ఒకటి తెలియని ఒక వెలితి అనేది ఉన్నిందనమాట. సార్కి స్వాధ్యాయం కూడా చిన్నప్పటి నుంచే చాలా ఇది ఇంట్రెస్ట్. 10 ఏళ్లకే 1000 పడగలు అనే విశ్వనాథ సత్యనారాయణ రచించిన 1000 పడగలు అనే పుస్తకం చదవడము, 15 ఏళ్లకి 10వ తరగతిలోనే సర్వేపల్లి రాధాకృష్ణ రచించిన ఇండియన్ ఫిలాసఫీ, ఆధ్యాత్మిక తత్వశాస్త్రము 2 వాల్యూములు చదవడము, 1000 పేజీలు ఉంటుందంట, అదంతా చదవడము జరిగినది. ఇదంతా కూడా ధ్యాన ప్రచారంకే ఉపయోగపడిందని చెప్తారు. బోధించడానికి నేను బోధనలో పుట్టానని చెప్తారు. అక్కడ షుగర్ ఫ్యాక్టరీలో ఎంతో మంది కులాల వారు, ఇతర రాష్ట్రాల వారు కూడా పనిచేసే వాళ్ళు అందరితో కలిసి మమేకమయ్యి కుల మతాలకి అతీతంగా
ఒక ఏకత్వ స్థితిలో జీవించడం అనేది కూడా జరిగినది. తన కుటుంబము ఒక మధ్వ బ్రాహ్మణుని ఇల్లు అన్నమాట. శుద్ధ సాత్విక ఆహారం అనేది ఉంటుంది. తల్లి చేతి వంట, తల్లి ఎప్పుడు మడిగా స్నానం చేసే వంట చేసేదన్నమాట. కుటుంబంలో కూడా ఎన్ని పరిస్థితులు ఎలా ఉన్నా కూడా ఆనందంగా జీవిస్తూ, ఉన్న దానిలో సంతృప్తి పడుతూ, ఇతరులకు కూడా సహాయం చేస్తూ, తను పొందిన ఆ జ్ఞానాన్ని అంతా కూడా అందరికి అందజేస్తూ వచ్చేవాళ్ళు. తల్లిదండ్రులు కానీ, తమ బ్రదర్స్, సిస్టర్స్ అంతా కూడా ఆ సేవా దృక్పథం అనేది అప్పుడే ఉన్నది పత్రి సార్ యొక్క కుటుంబంలో. కానీ ధ్యానం అనేది తెలియదు ఎవ్వరికి. పూజలు, వ్రతాలు చేసేవాళ్ళు. రామ మందిరం అనేది ఉండేది. అక్కడ సార్ కూడా వెళ్ళి అక్కడ కూడా ఎంతో చక్కగా దానిలో పాల్గొనే వాళ్ళు. రామనవమికి అలా చేస్తూ వచ్చారు. కానీ ధ్యానం అనేది తెలియదు అన్నమాట. తర్వాత పత్రి సారు ఎంబీబీఎస్ చదవాలని ప్రిపేర్ అవుతారు. రిటర్న్ లో పాస్ అయినాక ఇంటర్వ్యూలో ఫెయిల్ అవ్వడము, ఐఏఎస్ ఆఫీసర్ ఇట్లా సివిల్ కి 2-3 సార్లు ప్రయత్నం చేయడము, రిటర్న్ లో పాస్ అయినాక ఇంటర్వ్యూలో ఫెయిల్ అవ్వడము. సార్కి ఒకనొక టైంలో హుస్సేన్ సాగర్ లో దూకి నేను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారంట. సారు నీళ్లు చల్లగా ఉంటుందని వెనుదిరిగి వచ్చేసానని కూడా చెప్తూ ఉంటారు. కాబట్టి ప్రణాళికలో భాగంగానే అన్ని జరుగుతూ వచ్చింది. 1970 ఇంకా 74 వరకు సార్ ఎన్నో పుస్తకాలని చదవడం జరుగుతుంది. ఆ తరువాత ఎంఎస్సి అగ్రికల్చరల్ సాయిల్ సైన్స్ అని చదువుతారు. తరువాత పత్రి మేడంతో 1974లో వివాహం అవుతుంది. హైదరాబాద్ దగ్గరగా ఉన్న యాదగిరిగుట్ట మీద. పత్రి మేడం ఎవరో కాదు, తన అన్న భార్య వదిన ఉంటుంది కదా, వాళ్ళ చెల్లెలే అన్నమాట పత్రి మేడము. ప్రతి ఒక్కటి కూడా ఆధ్యాత్మిక ప్రణాళికలో భాగమే. తల్లిదండ్రులు, భార్య, బిడ్డలు అంతా కూడా. తరువాత పత్రి సారు ఉద్యోగరీత్యా 1975లో కర్నూలుకి రావడము జరుగుతుంది. అక్కడ రామచెన్నారెడ్డి మిత్రుడు అంటే కోరమాండల్ ఫర్టిలైజర్స్ లో పనిచేస్తారనమాట. రామచెన్నారెడ్డి ద్వారా ధ్యాన పరిచయం అనేది జరుగుతుంది. తరువాత పత్రి సారు ధ్యానం అంటే ఎలాగో అని తరువాత కొన్ని పుస్తకాల ద్వారా స్వ అనుభవం ద్వారా తెలుసుకుంటారు. ఇది బుద్ధుని యొక్క మార్గము. ఆనాపానసతి. ఆనా అంటే ఉచ్ఛ్వాస, అపాన అంటే నిశ్వాస, సతి అంటే కూడుకొని ఉండడము. దాన్నే మనకి పత్రి సారు తెలుగులో శ్వాస మీద ధ్యాసగా పరిచయం చేశారు. రామచెన్నారెడ్డి ద్వారా ఎన్నో ఆధ్యాత్మిక సందేశాలనంతా కూడా వాళ్ళు ఎప్పుడూ మననం చేసుకుంటూ ఉండేవాళ్ళు అనమాట. తరువాత 1979లో సారు ఉద్యోగం తరుణంలోనే తనకి జీప్ కూడా ఇచ్చారనమాట. ఆ జీప్ లో వస్తూ ఉండగా ఆ జీప్ కి యాక్సిడెంట్ అవ్వడము, ఆ తరుణంలోనే ఆ సుభాష్ పత్రిజీ యొక్క ఆత్మ పైలోకాలకి వాకౌట్ అవ్వడము, ప్రమోట్ అవ్వడము. తరువాత పరమ గురు మండలి ద్వారా బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ అంటే బుద్ధుని కాలంలో బుద్ధుని యొక్క శిష్యుడు, ఆనందుడు ప్రధాన శిష్యుడు. మనం అప్పో దీపో భవ అనే ఆ సందేశాన్ని ఇచ్చినది కూడా బుద్ధుడు చివరి క్షణంలో ఆనందునికే అన్నమాట. బి ఎ లైట్ అంటూ యువర్ సెల్ఫ్. నీ ఆ శరీర, మనస్సు, బుద్ధి, ఆత్మదీపాల్ని నువ్వే వెలిగించుకో. నీకు నువ్వే దిక్కు. ఇక ఎవరిపైన ఆధారపడకూడదు. నీ ఆత్మని నువ్వే ఉద్ధరించుకోవాలి. ఆ ధ్యానం ద్వారానే జ్ఞానము, జ్ఞానం ద్వారానే ముక్తి, పరిముక్తి, మహాపరిముక్తి, దుఃఖ రాహిత్య స్థితి, జన్మ రాహిత్య స్థితి, పూర్ణాత్మ స్థితి. కాబట్టి జీవాత్మ పూర్ణాత్మ స్థితికి ఎదగాలి. మానవుడు మాధవుడుగా మారాలి. దానికి ఉన్న ఒక్కగానొక్క మార్గము శ్వాస మీద ధ్యాస, ధ్యానమే. అప్పుడే మనకి కర్మ సిద్ధాంతము, మన వాస్తవాలకి మనమే సృష్టికర్త అనేది అర్థమవుతుందని కృష్ణుడు చెప్పిన ఉద్ధరేణ ఆత్మనాత్మానం ఆత్మానం అవసాదయేత్ ఆత్మైవ ఆత్మనో బంధువు ఆత్మైవ రిపురాత్మనః అనే ఆ శ్లోకం యొక్క అంతరార్థం కూడా అదే బుద్ధుడు ఆనందునికి ఇచ్చాడు. ఆనందుడే పత్రి సార్ యొక్క భౌతిక దేహంలోకి వాకిన్ అవ్వారు. అంటే కాస్మిక్ గవర్నమెంట్ ద్వారా. ఆ సమయంలో పత్రి సార్ వాకిన్ అయ్యే సమయంలో కూడా 3 గురువులు ఉన్నారనమాట. రాఘవేంద్ర స్వామి, లాహిరి మహాశయ, లోప్సాంగ్ రాంప. వాళ్ళే పత్రి సార్ యొక్క సిల్వర్ కార్డు
కట్ చేయడము, ఈ ఆనందుని యొక్క ఆత్మ యొక్క సిల్వర్ కార్డుని ముడివేయడము, ఇంకొకరు వచ్చి ఎనర్జీని ఇస్తూ ఉంటారు, ఇంకొకరు వచ్చి చుట్టూ వేరే నెగటివ్ సోల్స్ రాకుండా చూస్తూ ఉంటారనమాట. ఇది వాక్ ఇన్ ప్రాసెస్ లో నడుస్తుంది. ఇది మన భౌతిక కంటికి కనిపించేది కాదు, మనకి ఈ ప్రాపంచిక జ్ఞానానికి అర్థమయ్యేది కాదు. ఇది ఆత్మ జ్ఞానులకి మాత్రమే అర్థమవుతుంది, ధ్యానం చేసే వాళ్ళకి మాత్రమే అది తెలియవస్తుంది అనమాట. ఆ విధంగా మన భూమండలంకి వచ్చారనమాట 1979లో. సార్కి ఒక విచిత్ర పరిస్థితి అనేది ఏర్పడుతుంది. తన భౌతిక బంధువులంతా దూరం అవుతూ వస్తూ ఉంటారు, ఆత్మ బంధువులంతా దగ్గర వస్తూ ఉంటారు. ఆత్మ జ్ఞానం ఉన్న వాళ్ళు, ధ్యానం చేసే వాళ్ళే దగ్గర అవుతూ వస్తూ ఉంటారనమాట. ఎక్కువ కోపం రావడము అదంతా కూడా జరుగుతూ ఉంటుందన్నమాట. మేడంకి కూడా అర్థమవుదు ఆ విచిత్ర పరిస్థితి. తరువాత 1984లో పత్రి సార్ ఉద్యోగరీత్యా బెంగళూరుకి వచ్చినప్పుడు 84-85 ఆ ప్రాంతంలో రూత్ మాంటుగోరి స్ట్రేంజర్స్ విత్ అమాంగస్ అనే పుస్తకం చదవడం ద్వారా దానిలో వాకిన్స్ గురించి ఉంటుంది. అప్పుడు పత్రి సార్కి అర్థమవుతుంది, ఓ నేను వాకిన్ అయ్యాను అని. ఈ తరుణంలోనే 1979లో సారు ఎంతో ఆధ్యాత్మిక పుస్తకాలను చదువుతూ వస్తూ ఉంటారు. ఎప్పుడూ స్వాధ్యాయం అంటే ఇంట్రెస్ట్. తన జీతంలో అర్ధం భాగం పుస్తకాలకే కేటాయించేవారనమాట. తన లైబ్రరీలో కూడా, సిటీ లైబ్రరీలో కూడా ఎన్నో పుస్తకాలని డే అండ్ నైట్ చదవడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. డబ్బు లేకపోయినా కూడా దాన్ని ఎక్కడో పక్క దాచిపెట్టేసి డబ్బు ఉన్నప్పుడు పోయి తెచ్చుకోవడం జరుగుతూ ఉంటుంది. ఆ తరుణంలోనే ఇది కర్నూలులో తన ఇంకొక మిత్రుడి ద్వారా లోప్సాంగ్ రాంపా పుస్తకం అనేది పరిచయం అవుతుంది. యూ4 ఎవర్ అనేది, మరణం లేని మీరు. అది చదువుతున్నప్పుడే సార్కి తన జీవితం లక్ష్యం అనేది అర్థమవుతుంది. ఓ నేను భూమి మీద జ్ఞాన ప్రచారం చేయడానికి వచ్చానని అర్థమవుతుందన్నమాట. తరువాత 1981లో స్వామి సదానంద యోగి పరిచయం అవుతారు, జనవరి 1. ఇంకా అప్పటినింకా కూడా సారు సదానంద యోగి పరమ గురువు, మనందరి పరమ గురువు అనమాట. వారి దగ్గర సుశ్రూత చేస్తూ, వాళ్ళ దగ్గర జ్ఞానాన్ని పొందుతూ సదానంద యోగి చెప్తారంట, ఇక్కడ బ్రహ్మ జ్ఞానం మాత్రమే లభిస్తుంది. సార్ అంతకు ముందే ఎన్లైటెడ్ పర్సన్, కానీ ఇంకా అధికంగా జ్ఞానాన్ని పొందుతూ తాను అచల సిద్ధాంతాల అలవోకగా చెప్పేవాళ్ళని చెప్తారు. సదానంద యోగి కూడా ప్రణాళికలో భాగమే. మంది బుద్ధుని యొక్క పరంపర 2500 సంవత్సరాల ముందర బుద్ధుడు మనకి ఆనాపానసతి ధ్యానాన్ని అందించాడు. అప్పటి నుంకే వస్తూ ఉన్నది మన మూమెంటు. సారు గత 5 జన్మలుగా కూడా ఈ జ్ఞానాన్ని బోధిస్తూ వస్తున్నాను అని చెప్తారనమాట. ఎప్పుడైతే మనం నేర్చుకున్నది అయిపోయిందో తరువాత నేర్పించడానికి కూడా మళ్ళీ జన్మ తీసుకోవాల్సి వస్తుంది. సదానంద యోగి అరేబియన్ దేశస్థులు, వాళ్ళకి ఒక గురువు కలిసి వీళ్ళు ముందరికి ఎంతో గొప్ప జ్ఞాని అవుతారు, ఇతను కారణ జన్ముడు అని తెలుసుకొని తల్లిని ఒప్పించి తన పాదాలకి ఒక చెట్టు పసరు పూస్తారన్నమాట. వాళ్ళు ఆ అరేబియా దేశంలో మాయమయ్యి తరువాత భూటాన్ అడవుల్లో అక్కడ ప్రత్యక్షం అవుతారనమాట. తరువాత సదానంద యోగికి అప్పుడు 6 ఏళ్ళు, తరువాత అతనికి 10 ఏళ్ళు శుశ్రూష చేస్తూ ఉంటారు. ఎప్పుడు ఆ గురువు మాట్లాడేవారు కాదంట. తరువాత 10 ఏళ్ల తరువాత నేను ఈ శరీరాన్ని విడిచిపెడుతున్నాను అని చెప్తారనమాట. చివరిగా నోరు తెసి మాట్లాడింది అప్పుడే. సదానంద యోగికి చాలా బాధ వేస్తుంది అనమాట. అయ్యో, నోరు తెచ్చి మాట్లాడిందే ఇప్పుడే, నన్ను విడిచి వెళ్ళిపోతారు, ఇంకా నాకు ఆ పరిస్థితి ఎలా అని. తరువాత నువ్వు హిమాలయాలకు వెళ్ళిపో ఉత్తరాదికి అని చెప్తారనమాట గురువు. తరువాత ఆ భౌతిక దేహానికి ఆ అంత్యక్రియలు చేపించేసి సదానంద యోగి నడుచుకుంటూ హిమాలయాలకు వచ్చేస్తారు. హిమాలయాల్లో కూడా ఎంతో మంది గురువులు ఉంటారు. ఆ గురువుల ఆదేశానుసారంగా ఒక చిన్న గుహలో ధ్యానం చేసుకుంటూ వాళ్ళిచ్చే జ్ఞానాన్ని పొందుతూ అక్కడ చిక్కిన ఫలాల్ని తింటూ అలా ఉంటారు. దాదాపు పత్రి సార్కి పరిచయం అయ్యే టైంకి 2000 సంవత్సరాలు ఉంటుందని చెప్తారు. చాలా సన్నగా పొడవుగా ఉంటారు, బక్క చిక్కి ఉంటారు, ఎంతో సింపుల్గా ఉంటారు.
పంచె కట్టుకొని ఒక కండువా మాత్రమే ఉంటుంది. అతను కర్నూలులో పత్రిసారి కోసమే 6 ఏళ్లుగా వెయిట్ చేస్తూ ఉన్నారనమాట. కర్నూలులో పాత బస్ స్టాండ్ వెనుక రాఘవేంద్ర లాడ్జిలో ఒక చిన్న గదిలో ఒక చిన్న నులక మంచం మీద కూర్చొని ఉంటారనమాట. గదిలో కూడా ఏమీ ఉండదు. ఒక పులి చర్మం అనేది ఉంటుంది. అంతే. ఎప్పుడూ బీడీలో, సిగరెట్‌లో తాగుతూ ఉండేవాళ్ళు. అలా కాస్తూ కూర్చొని ఉన్నారన్నమాట. అది గూడా ప్రణాళికలో భాగమే అన్నమాట. అలా హిమాలయాల్లో ఉన్నప్పుడు గూడా గురువులు ఇంకా సాలు నువ్వు సాధన చేసింది. నువ్వు తెలుసుకున్న జ్ఞానాన్ని ఇంకా ప్రపంచమంతా తిరిగి చెప్పు. ఇంకా వెళ్ళిపో దక్షిణాదికని చెప్తారు. అలా హిమాలయాల్ని ఇంకా మొదటగా నార్త్ ఇండియా అంతా కూడా టచ్ చేస్తూ చివరికి మనకి దక్షిణాంధ్ర కర్నూలుకి వస్తారనమాట. అక్కడ సార్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. నేను నీ కోసమే వెయిట్ చేశాను. ఈ మిషన్‌ని నువ్వు ముందుకు తీసుకువెళ్ళాలి. ధ్యానము గురించి, శాకాహారం గురించి, మూగజీవుల పరిరక్షణ గురించి, భూమాతని శాంతింపజేయడానికే నువ్వు వచ్చావని ఇంకా తెలియజేస్తూ స్పష్టంగా డూ ఆర్ డై. చేస్తే చెయ్యి, లేకపోతే చావు. యోగి వేమన కూడా అదే చెప్తారు. పట్టు పట్టరాదు, పట్టు విడువరాదు, పట్టు పట్టనేమి బిగే పట్టవలెను. పట్టు పట్టి విడుచుట కంటే పడి చచ్చుట మేలయ్య విశ్వదాభిరామ వినురవేమ అని చెప్తారనమాట. ఎన్నో జన్మల్ని ఇంకా నేను ఎదురు చూస్తూ ఉన్నాను. నువ్వు ఇది చేయక తప్పదు. దీన్ని ముందుకు తీసుకువెళ్ళాలి అని చెప్తారనమాట. అలా 2.5 సంవత్సరము 1981 జనవరి 1 పరిచయమైనారు సదానంద యోగి. తరువాత 1983 మే 22న తను స్వయిచ్ఛంగానే శరీరాన్ని విడిచిపెడతారనమాట. సదానంద యోగి కూడా 2-3 సూత్రాలు కొటేషన్లు చెప్తారు. వస్తే రాని, ఉంటే ఉండని, పోతే పోని. అంటే కోరి సాధించరాదు, కోరక వచ్చినది కాదనరాదు. వస్తుంటే వస్తుందని సంబరపడకూడదు, పోతుంటే పోతుందని బాధపడకూడదు అని చెప్తూ ఉండేవారంట. ఇంకా బ్రహ్మజ్ఞానికి ఏమంటే బ్రహ్మజ్ఞానంలో ఉన్నవాళ్ళు, బ్రహ్మర్షి స్థితిలో ఉన్నవాళ్ళు, మమాత్మ సర్వభూతాత్మ అన్న స్థితిలో జీవించే వాళ్ళకి ఎటువంటి ద్వంద్వాలు అంటవు, ఎటువంటి దోషాలు కూడా ఉండవు. కన్న తనూజను ముద్దు చేసినను, అంబరభూషణాలది ఎక్కినను, అన్నములు ఆరగించినను, బంధు మిత్రులను దరి చేర్చి నటించినను ఎటువంటి న్యూన్యము లేదు బ్రహ్మవేత్తలకిని అని చెప్తారు. కాబట్టి ద్వంద్వాతీత స్థితికి చేరుకోవాలి మనం కూడా. అప్పుడే ఎటువంటి పాపపుణ్యము అనే ఆ ఫలితాలు, ఆ భావనలు కూడా వదిలిపెట్టినప్పుడే మనము ఆ స్థితికి చేరుకుంటాము. ఆ కర్మ అనేది అంటదు. దానికే యోగః కర్మసు కౌశల్యం అంటారు. యోగం ద్వారా కర్మల్లో కౌశల్యం చూపించాలి. కర్తృత్వ భావం లేకుండా సేవ చెయ్యాలి, కర్మలు చెయ్యాలి. నేను చేస్తున్నానన్న భావన కూడా వదిలిపెట్టాలి. మమాత్మ సర్వభూతాత్మ స్థితిలో జీవించడమే బ్రహ్మర్షి స్థితి అన్నమాట. ఆ స్థితికి ఎదగాలి. కాబట్టి పత్రిసారు ఆల్రెడీ బ్రహ్మజ్ఞానినే, కానీ ఇంకా బంగారానికి తావి అబ్బినట్లు తన గురువు దగ్గర ఇంకా అధిక జ్ఞానాన్ని పొందారు. ఎంతో అనంతమైన జ్ఞానం ఉంది, అనంతమైన శక్తులు ఉంది అని కూడా చెప్తారు. తరువాత ఏప్రిల్ 1983 ఏప్రిల్లో స్వామి సదానంద యోగి ఒకరోజు చెప్తారు, నేను శరీరాన్ని విడిచిపెట్టేస్తాను, సమాధి సిద్ధం చెయ్యి అని. తర్వాత పత్రిసారు ఓకే అని చెప్తూ సెర్చ్ చేసినప్పుడు నందవరం దగ్గర దొరుకుతుంది. ఒక రైతు పొలంలో సమాధికి సిద్ధం చేస్తారు. తరువాత మే 22న చెప్తారు, ఒక డాక్టర్ని పిలుచుకుండ్రా. ఎందుకంటే భౌతిక జీవితంలో కొన్ని రూల్స్ ఉంటుంది కదా, డాక్టర్ సర్టిఫికేట్ కావాలి, డెత్ సర్టిఫికేట్ అని పరీక్ష చేయడానికి. నాడి శ్వాస ఆగిందా లేదా, నాడి కొట్టుకోవడం ఆగిందా లేదా అని తెలియాలి కదా స్పష్టంగా. తనకి పత్రిసారికి 2 గురువులు ఉన్నారనమాట. చంద్రశేఖర్ అని హైదరాబాద్లో ఫ్లూట్ నేర్పించారు ఒక గురువు. దాదాపు 7 ఇంకా 10 సంవత్సరాలు నేర్చుకున్నారు. అది కూడా ధ్యానంకే ఉపయోగపడింది. తరువాత ఉద్యోగరీత్యా కర్నూలుకు వెళ్ళినప్పుడు కూడా అక్కడ 3 సంవత్సరాలు డాక్టర్ వాళ్ళు కర్ణాటక సంగీత
వేత్త అనమాట. డాక్టర్ శ్రీపాద పినాకపాణి. వాళ్ళ దగ్గర 3 సంవత్సరాలు 200 కీర్తనలు నేర్చుకున్నారనమాట. ఇదంతా ధ్యానంకే ఉపయోగపడింది. వాళ్ళని తీసుకొచ్చినప్పుడు వాళ్ళు నాడి చెక్ చేస్తారు. అవును, వాళ్ళు ముగ్గురు ఉంటారు. పత్రి సార్, ఇంకొక ఫ్రెండు, డాక్టరు. వాళ్ళు చూస్తూ ఉండగానే శ్వాసను బిగబెట్టి శరీరాన్ని విడిచిపెట్టేస్తారు. సార్‌కి కంపెనీ వాళ్ళు ఇచ్చిన జీప్ ఉంది కదా! దాంట్లో తీసుకొనొచ్చి నందవరం దగ్గర సమాధి చేస్తారు. తరువాత ఆ ప్రాంతీయులు, అక్కడ ఉండే ఫ్రెండ్స్ చూసుకుంటారు. అక్కడుండే సమాధిని 1995లో ఆశ్రమం కూడా ఏర్పాటు చేస్తారు. ఆ ప్రాంతం మాస్టర్స్ చూసుకుంటారు. కానీ పత్రి సారు ప్రతి సంవత్సరం గురు పౌర్ణమి రోజు వెళ్ళి అక్కడ ధ్యానుల చేత ధ్యానం చేయించడము, ఆత్మజ్ఞానాన్ని అందించడము, ఇంకా అన్నదాన కార్యక్రమాలంతా కూడా నడుస్తూ ఉంటుందన్నమాట. ఈ విధంగా సదానంద యోగి కూడా ప్రణాళికలో భాగమే అన్నమాట. ఆ విధంగా పరిచయం అవుతారు. తరువాత పత్రి సారు మళ్ళీ తరువాత సికింద్రాబాద్కి ట్రాన్స్ఫర్ అవ్వడము, అక్కడ కొన్ని సంవత్సరాలు ఉద్యోగం చేయడము, తిరిగి 1989లో తరువాత కర్నూలుకే వెళ్ళడము, అక్కడ 1990లో బివి రెడ్డి పరిచయం అవ్వడము, వాళ్ళు కూడా ధ్యానం చెప్పించడము, వాళ్ళు కూడా కొన్ని ధ్యానానుభవాలు రావడము. వాళ్ళు ఒక కండిషన్ పెడతారు, సెంట్ బాటలు మనం ఉన్న చోటకే మన చేతిలో వచ్చేతర, ఆ ఫ్లేవర్ అందేతర, ఇలా కొన్ని. అప్పుడు కొంచెం క్యూరియాసిటీతో అడుగుతారు, ఇది నడిస్తే ధ్యానం ద్వారా నేను నీకు సహాయం చేస్తాను, కొంచెం ప్రదేశాన్ని ఇస్తాను అని చెప్తారనమాట. సార్‌కి పిరమిడ్ కట్టుకోవాలనేది ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎందుకంటే పిరమిడ్ యొక్క శక్తి గురించి కూడా సార్‌కి పరిచయం అయి ఉంటుంది అంతకు ముందే. అది చదవడం ద్వారా సారు దాన్ని ఇంకా స్టడీ చేసి తన కార్పెంటర్ ద్వారా అట్ట ముక్కలతో 2 తయారు చేస్తారు. దాని కింద టమాటో పెట్టడము, ఒకటి పిరమిడ్ లోపల పెట్టడము, ఒకటి బయట పెట్టడము, ఇంకోటి తను షేవింగ్ చేసే రేజర్ కూడా పిరమిడ్ లోపల పెట్టడము, ఒకటి బయట పెట్టడము. బయట పెట్టిన టమాటో ఏమో 3 రోజుల్లో కుళ్ళుతా వస్తుందన్నమాట, పాడవుతా. పిరమిడ్ లోపల ఉన్నది ఫ్రెష్‌గా ఉంటుంది. అదేవిధంగా షేవింగ్ రేజర్ కూడా పిరమిడ్ బయట ఉన్నది ఎప్పుడూ 3, 4 షేవింగుల కంటే ఎక్కువ రాదు, షార్ప్‌గా ఉండదు. పిరమిడ్ లోపల పెట్టిందైతే దాదాపు 25-30 షేవింగులు చేయొచ్చు అనేది అలా సారు సైంటిఫిక్‌గా ప్రూఫ్ చేసుకున్నారు. అంతేకాదు, పత్రి మేడంకి కూడా వంట చేసేటప్పుడు కరెంట్ లేనప్పుడు బజ్జీలు చేస్తున్నప్పుడు నూనె చెయ్యికి వచ్చి కాలిపోతుందనమాట. అది పిరమిడ్ కింద పెట్టినప్పుడు చెయ్యి చల్లగా ఉండడము, బొబ్బలున్నా కూడా చెయ్యి చల్లగా ఉండడం అనేది గమనించుకోవడం వల్ల మేడంకి కూడా దాని మీద చాలా నమ్మకం అనేది వచ్చింది. మేడం కూడా 1985లో ధ్యానంలోకి వచ్చారు. మొదటగా తన తమ్ముడు ద్వారకనాథ్ వచ్చారు 1984లో. వాళ్ళు కూడా సదానంద యోగి యొక్క ప్రధాన శిష్యులే అన్నమాట. అలా ఆధ్యాత్మిక జీవితం కొనసాగుతూ వస్తున్నది. అప్పుడు బివి రెడ్డి స్థలాన్ని ఇస్తారు. పత్రి సార్ నాకు ఒక పిరమిడ్ కట్టివ్వాలని కోరుకున్నప్పుడు బివి రెడ్డి సహాయంతో, పత్రి సారు ఇంకా పిరమిడ్ మాస్టర్ల సహాయంతో ఆ పైలోకం ఇంకా కూడా ఒక మాస్టర్ వస్తారనమాట. వీటి అనేసి చాలా పొడవుగా ఉంటారనమాట. 9-19 అడుగులు ఉంటారనమాట. వాళ్ళు ఇంజనీరింగ్ వాళ్ళంతా కూడా ప్లాన్ చేయడము. అలా బుద్ధా పిరమిడ్ అనేది 1991లో ప్రారంభమవుతుంది. జనవరి 1 పత్రి సార్ ఎక్కడ ఉన్నా కూడా జనవరి 1కి కర్నూలుకి బుద్ధా పిరమిడ్కి వెళ్తారని కూడా చెప్తారు మాస్టర్స్. అలా చిన్నగా కర్నూలులోనే మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అనేది ఏర్పడుతూ ఉంటుంది. స్టార్టింగ్లో కొంతమంది ధ్యానులు ఉండేవాళ్ళు. పత్రి సార్కి అన్నప్రసాదం చేయడం కూడా చాలా ఇష్టము. ఆహారం మీద ఎంతో శ్రద్ధ అనమాట. ప్రతి ఒక్కరూ శాకాహారాన్ని భోజించినప్పుడే ఆ తమో రజో గుణాలు అన్నది బ్యాలెన్స్డ్గా ఉంటుంది. ఆ మాంసాహారము విషము, అదే కూడా కాకుండా మూగజీవుల్ని చంపకూడదు. దానికి యుక్తాహార విహారస్య యుక్త చేస్తస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః అంటారు. ఎలాగైతే భక్తి యోగము, జ్ఞాన యోగము, కర్మయోగము, ధ్యాన యోగం ఉందో యుక్త యోగము, ఇది కూడా కృష్ణుడు చెప్పిందే. ప్రతి దీనిలోనూ
ఎన్నో పుస్తకాలు చదివి ఎంతో మంది ఆధ్యాత్మిక గురువుల యొక్క సందేశాలనంతా కూడా తన స్వ అనుభవంతో దాన్ని అనలైజ్ చేసి ఆ ఆహారం ద్వారానే మనకి బుద్ధిలో మార్పు, మొదటి మెట్టు ఆహారం ద్వారానే ఆ మార్పు తీసుకురావాలి. తరువాత ధ్యానం చేసే వాళ్ళ చేతి వంట తిన్నప్పుడు ఇతరుల తిన్నప్పుడు వారి మనసు ప్రభావితమై వాళ్ళు కూడా ఏదో ఒక రోజు ధ్యానంలోకి వస్తారు. అది అంతా కూడా సారు ఒక ఆధ్యాత్మిక శాస్త్రవేత్తగా తెలుసుకొని ఆహారానికి కూడా ప్రాధాన్యత ఇస్తారనమాట. ధ్యానం చేసే వంట చెయ్యాలి, ఎక్కువ మసాలాలు వేయకూడదు, ఎక్కువ ఫ్రై చేయకూడదు, ఎక్కువ ఉడికించకూడదు, శుద్ధ సాత్వికంగా ఉండాలి, ముక్కలు పెద్దగా కట్ చేయాలి. ఆ తరువాత కూడా కాయగూరలు ఒకటిలో ఒకటి కలపకూడదు. ప్రతి కాయగూరకి, ఆకుకి, గింజకి దానికనే ఒక ప్రత్యేకత ఉంటుంది, దానికనే ఒక రంగు, రుచి, వాసన, ఎనర్జీ అనేది ఉంటుంది. కాబట్టి దాన్ని ఆస్వాదించాలి. మనం తినేటప్పుడు కూడా నమిలి నమిలి తినాలి, అర్థం నోటిలోనే వర్క్ చేయాలి, తరువాత మింగాలి. వడ్డించేటప్పుడు కూడా మొదట కూర వడ్డించాలి. మనము భౌతిక శరీరం కాదు, ఆత్మ పదార్థాలము. ఆత్మకి ఎప్పుడు క్వాలిటీ ఉండాలి, రుచి ఉండాలి, క్వాంటిటీ అనేది భౌతిక శరీరానికే. కాబట్టి 5 ఫింగర్ కాన్సెప్ట్ ద్వారా శరీరము, ఇది మనస్సు, ఇది బుద్ధి, ఇది ఆత్మ, సర్వాత్మ అని అలా అందిస్తూ క్వాలిటీ ఉండాలి, క్వాంటిటీ ఉండాలి. టైం చూసుకొని తినడం కాదు, ఆకలి వేసినప్పుడే తినాలి, కూర్చొని తినాలి, నిలబడుకొని తినకూడదు. మనం తినేటప్పుడు ఎవరైనా వస్తే కూడా వాళ్ళకి షేర్ చేసుకొని తినాలి. తరువాత మనం పొందిన ఈ జ్ఞానాన్ని కానీ ఏదే కానీ అందరికి పంచుకోవాలి. ఇదే సర్వాత్మ యొక్క భావన అని తెలియచేస్తూ 5 ఫింగర్స్ కాన్సెప్ట్ ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ చేయాలి, అప్పుడే ఎక్స్పీరియన్స్ వస్తుంది, అప్పుడే ఎక్స్ప్రెస్ చేస్తాము, అప్పుడే ఎన్లైట్ అనేది వస్తుంది, అప్పుడే సోల్కి కూడా ఎవల్యూషన్ అనేది వస్తుంది. ఇలా 5 ఫింగర్స్ కాన్సెప్ట్ లో ఆధ్యాత్మికతనంతా కూడా మనకి తెలియచెప్పారు. ప్రతి ఒక్కరూ సహజంగా సరళంగా చదువుకున్న వాళ్ళు కానీ, చదువుకోని వాళ్ళు కానీ, పండితులు కానీ, పామరులు కానీ, పల్లెల్లో వాళ్ళు కానీ, పట్టణంలో ఉన్న వాళ్ళు కానీ, ప్రతి ఒక్కరికి అర్థం అవ్వాలి. ఆధ్యాత్మికత అంటే ఏదో పండితులు, గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు, సంస్కృతం వచ్చిన వాళ్ళే చదవడము, వినడము, ఆచరించడం కాదు. ఎవరైనా భూమి మీద జన్మ తీసుకున్న ప్రతి ఒక్కరూ కూడా ఇది పొందాలి, తెలుసుకోవచ్చు ఈజీ అని మనకి ఎంతో సహజంగా సరళంగా అర్థమయ్యే విధంగా చెప్పాలి. ఆధ్యాత్మికత అంటేనే సింపుల్, సహజము, సరళత్వము, ప్రకృతితో మమేకమై ఉండాలని. ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, ఇంకా పిరమిడ్ యొక్క 18 ఆదర్శ సూత్రాలు, జ్ఞాన నవరత్నాలు, నవవిధ ధర్మాలు, బుద్ధుని యొక్క అష్టాంగ మార్గము, ఆధ్యాత్మిక శాస్త్రము, 6 సిద్ధాంతాలు. భౌతికంగా ఎన్ని చదువులు చదివినా కూడా అదంతా సున్నానే. ఆత్మజ్ఞానము తెలుసుకున్నప్పుడే వాటికి విలువ వస్తుంది. అప్పుడే మానవుడు మాధవుడుగా జీవిస్తాడు. అదే ఆ జీవితం అవుతుంది. మన చేష్టా క్షేత్రం కానీ, భావనా క్షేత్రం కానీ, వాక్క్షేత్రం కానీ అంతా పటుత్వంగా మన ఆధీనంలో ఉండాలి. మన జీవితం మీద మనకే స్వాధీనం ఉండాలి, పటుత్వం ఉండాలి. అదే మాస్టరీ. సమస్త ప్రాణికోటితో మిత్రత్వం చేయాలి. దానికే మై డియర్ ఫ్రెండ్స్, మమాత్మ సర్వభూతాత్మన స్థితిలో జీవించాలి. మై డియర్ గాడ్స్, నేను ఆత్మ పదార్థమే కాదు, సమస్తము చైతన్యము, అందరిలో ఉన్న చైతన్యము ఒక్కటే అని గుర్తించాలి. తరువాత మన మీద మాస్టరీ వచ్చినప్పుడే వాళ్ళు తెలుసుకున్న జ్ఞానాన్ని కూడా పంచుతూ మాస్టర్లుగా తయారవ్వాలి. ఈడ గురు శిష్యుల సంబంధం లేదు, మీ శ్వాసే మీకు గురువు అని తెలియచేశారు. మొట్టమొదటిగా 1974 బిఏ మాస్టర్ అనే పుస్తకం రచించారు. తరువాత వచ్చి ఎంతో మంది గురువుల జ్ఞానాన్ని తన స్వానుభావంతో పిరమిడ్ మాస్టర్ల ఆదేశానుసారంగా 1995లో తులసి దళం 1, తరువాత 2 తులసి వనము, తిరుగా ధ్యాన జగత్ మ్యాగజైన్, స్పిరిచువల్ ఇండియా, తరువాత చివరి దశల్లో పిఎంసి ఛానల్ని కూడా ఏర్పాటు చేశారు. తమ తెలుసుకున్న జ్ఞానం వృధా అవ్వకూడదు, రాబోయే ధ్యానులకి తరాలకు కూడా అందాలని తెలియజేస్తూ వచ్చారనమాట. ఇదే తరుణంలో ఈ ప్రపంచమంతా తిరిగి చెప్పాలి జ్ఞానాన్ని అని
1992లో తమ ఉద్యోగానికి కూడా రాజీనామా చేసేస్తారు. తనకి 2 పిల్లలు ఉన్నారు చిన్న వాళ్ళని తెలిసినా కూడా. ఎందుకంటే ఎప్పుడైతే మనం లోక కళ్యాణం కోసము మనము పని చేస్తామో ఆ సృష్టిని, ఆ భగవంతుడే, ఆ ప్రకృతిని మనల్ని చూసుకుంటుందని సార్‌కి ఒక దృఢ విశ్వాసం అన్నమాట. అనుభవ జ్ఞానం అన్నమాట. దానికే ఉద్యోగానికి కూడా రాజీనామా చేసేసి ప్రపంచమంతా తిరిగి చెప్పాలి సత్యాన్ని. మనం శరీరం కాదు ఆత్మ పదార్థం అని, జీవహింస మహాపాపమని నేను ఎన్నో లక్ష పుస్తకాలు చదివాను. తరువాత 1980 ఇంకా 90 వరకు కూడా 25,000 పుస్తకాలు చదివారని చెప్తారు. ఆ జ్ఞానం అంతా కూడా ఉండేది రెండే దాంట్లో. ఒకటి సత్యము. నువ్వు ఆ శరీరం కాదు ఆత్మ, ఉన్నదంతా ఆత్మ పదార్థమే. ఆత్మే శాశ్వతము. ఆ కంటికి కనిపించే భౌతిక శరీరం కానీ భవబంధాలు కానీ శరీరం కానీ అన్నీ అశాశ్వతమే. ఆ ఆత్మే నిత్యము, ఆత్మే సత్యము, అది నిర్గుణము, నిరాకారము. తరువాత జీవహింస మహాపాపము. అన్ని ధర్మాల్లోకెల్లా అహింసనే ఆ అమ్మాయి పరమో ధర్మము. ఏ ధర్మాన్నైతే నువ్వు రక్షిస్తే ఆ ధర్మమే నిన్ను కాపాడుతుంది. ఆ అధర్మానికి సహాయం చేస్తే ఆ ధర్మమే నిన్ను భక్షిస్తుంది అన్న సత్యమే ఉన్నది. కాబట్టి ఇది తెలియచెప్పాలి. అది అర్థం అవ్వాలంటేనే ధ్యానం ద్వారానే జ్ఞానము. అంతేకాదు మన వాస్తవాలకి మనమే సృష్టికర్త, మన కర్మలకి మనమే బాధ్యులము. ఇటువంటి దీనిలో బంధుమిత్రులది కానీ ఆ భగవంతునికి కూడా ప్రమేయం అనేది లేదు. మనస వాచ కర్మన మనం అజ్ఞానంతోనో అహంకారంతోనో చేసే తప్పుల వల్లనే, ఆలోచనల వల్లనే, ఆ మాటల వల్లనే, చేష్టల వల్లనే వాటిని పాప పుణ్యాలుగా అనుభవిస్తూ సుఖాలు, భోగాలు, కష్టాలు, నష్టాలు, రోగాలు, అవమానాలు ఇదంతా కూడా మన నిత్య జీవితంలో నడుస్తూ ఉన్నదంటే గత జన్మలో చేసుకున్న ఆ పాప పుణ్యాల ఫలితమే అనే సత్యం తెలుసుకోవాలి. వాస్తవాల్ని అంగీకరించాలి. మన జీవితంలో ఎటువంటి పరిస్థితులు, సంఘటనలు ఎదురైనా, మన జీవితంలో ఎవరు పరిచయం అయినా కానీ, తల్లిదండ్రులు కానీ, భార్య, బిడ్డలు, మిత్రులు, గురువులు ఎవరు పరిచయం అయినా కూడా అదంతా మన ప్రణాళికలో భాగంగా మన పైలోకంలో మన వాస్తవాల ప్రకారం మనం డిజైన్ చేసుకుని వస్తాము. వాళ్ళంతా కూడా మన ప్రణాళికలకి తోడులో కర్మలో భాగంగానే వాళ్ళు మన భౌతిక జీవితంలో వాళ్ళు పరిచయం అవుతూ వస్తూ ఉంటారు అనే సత్యము అవగాహన అవ్వాలంటే కూడా ఆత్మజ్ఞానం ఉండాలి. ఆ తరువాత మన భౌతిక కళ్ళతో చూస్తే మనకి అర్థం అవ్వదు. అది దివ్యచక్షు కావాలి. దాని వల్లనే మనసు శూన్యమైనప్పుడే, చిత్తవృత్తి నిరోధమైనప్పుడే అది వాస్తవాలు అనేది అర్థమవుతుంది. దానికి కాస్మిక్ ఎనర్జీ, విశ్వమయ ప్రాణశక్తి మనం పొందాలి అదనంగా. దానికే శ్వాస మీద ధ్యాస ఒక్కటే మార్గము. అప్పుడే చిత్తవృత్తి నిరోధమైనప్పుడు మన తలపై ఉన్న బ్రహ్మరంధ్రం ఓపెన్ అయినప్పుడు మనకి భౌతిక శరీరంలో ఆత్మ ఉనికి శరీరానికి ఉనికి ఆత్మ. ఈ భౌతిక శరీరం పైకి కనిపిస్తుంది. అంతేకాదు మన ఆత్మకి 7 శరీరాలు మొత్తము: అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ, విశ్వమయ, ఆ నిర్వాణమయ కోశాలు ఉంటుంది. అన్నమయ శరీరానికి దగ్గరగా ప్రాణమయ శరీరం ఉంటుంది. దానిలో 2,72,000 నాడులు ఉంటాయి, చిన్నవి పెద్దవి. దానిలో పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడ్యతే అన్న విధంగా మనం పూర్వజన్మ చెడు కర్మలకు సంబంధించిన తాలూకాల్ని నాడీ మండలంలో పెట్టుకొని బ్లాక్స్ రూపంలో మనం జన్మ తీసుకుంటాము. ఎక్కడైతే ఆ బ్లాక్స్ ఉంటుందో దానికి దగ్గరగా ఉన్న శరీర భాగము అనారోగ్యానికి గురి అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే మనకు మనసు శూన్యమవుతుందో, చిత్తవృత్తి నిరోధం అవుతుందో, బ్రహ్మరంధ్రం ఓపెన్ అవుతుందో, ఆ విశ్వంలో ఉన్న విశ్వమయ ప్రాణశక్తి నాడీ మండలంలోకి ప్రవేశించినప్పుడు నాడీ మండలం శుద్ధి అవుతుంది. మన కర్మలంతా కూడా దగ్ధమవుతుంది. అప్పుడే శారీరక ఆరోగ్యం వస్తుంది. ఇంకా సాధన పెంచుతూ పోతే మనకి దివ్య చక్షువు, కుండలిని శక్తి అనేది కూడా ఉద్దీపనం అవుతుంది. దానిలో 6వ చక్రము, ఆజ్ఞా చక్రం అనేది 2 కనుబొమ్మల మధ్య ఉంటుంది. మనకి షట్చక్రాలు: మూలాధార, స్వాధిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆజ్ఞా చక్రము. సహస్రాధారం అనేది ఒక స్థితి అన్నమాట. మూలాధారం ఇంకా సహస్రాధార స్థితికి ఎదగాలన్నమాట. శైశవాత్మ జన్మ పరంపర అనేది ఉంటుంది. ఎలాగైతే భౌతిక శరీరానికి బాల్యము, యవ్వనము, కౌమార్యం, వృద్ధాప్యం మనం ఉంటుందో మనకు కూడా ఆత్మకి జన్మ పరంపర అనేది ఉంటుంది. ఖనిజ, వృక్ష, జంతు, మానవ సామ్రాజ్యాల్లో కూడా శైశవాత్మ, బాలాత్మ, యువాత్మ, ప్రౌఢాత్మ,
వృద్ధాత్మ, విముక్తాత్మ, పూర్ణాత్మ అనే స్థితిలో ఉంటుందన్నమాట. గుణాలు ఉంటుంది, తమో, రజో, సత్వ, శుద్ధ, సాత్విక, నిర్గుణ. ఇదంతా కూడా గుణాతీత. ఈ తమో గుణం ఇంకా నిర్గుణ స్థితికి ఎదగాలి, మూలాధారం ఇంకా సహస్రాధార స్థితికి ఎదగాలి, శైశవాత్మని ఇంకా పూర్ణాత్మ స్థితికి ఎదగాలి. ఈ తరుణంలో ఎన్నో జన్మల్ని తీసుకుంటూ ఉంటుంది. అజ్ఞానంతో, అహంకారంతో, గుణాలకి బందీ అవుతూ మంచి చెడు కర్మలు చేస్తూ ఆ పాప పుణ్యాల్ని అనుభవిస్తూ తిరిగి జనన మరణ చక్రంలో భ్రమిస్తూనే ఉంటుంది జీవాత్మ. ఎప్పుడైతే ధ్యానం ద్వారా జ్ఞానం వచ్చి దివ్య చక్షు ఓపెన్ అయినప్పుడు సాధనా క్రమంలో మన జన్మల్ని కర్మల్ని చూసుకుంటాము. తరువాత ఈ ఇతరుల జన్మల్ని కర్మల్ని చూసుకుంటాము. సృష్టిలో అనేక లోకాలు ఉంటుంది, ఆ లోకాల జ్ఞానాన్ని తెలుసుకుంటాము. సూక్ష్మ శరీర యానం అనేది జరుగుతుంది. తరువాత చివరికి మమాత్మ సర్వభూతాత్మ స్థితికి చేరుకుంటాము, ద్వంద్వాతీత స్థితికి. అదే యోగీశ్వరుల స్థితి, బ్రహ్మర్షి స్థితి, స్వామి స్థితి, పరమ గురువుల స్థితి, బుద్ధత్వ స్థితి అన్నమాట. అప్పుడే ఆ జ్ఞాన చక్షువు పరిపూర్ణంగా వికసిస్తుంది. వాళ్ళే పరమ గురువులని, బుద్ధుళ్ళని అంటారు. వాళ్ళు తిరిగా పూర్ణాత్మతర మూల చైతన్యం మాదిరిగానే అనేక లోకాల్ని, అంశాత్మల్ని కూడా సృష్టిస్తారు. ఆ స్థితిలో ఉన్న వాళ్ళే మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ అనమాట. మనము భౌతికంగా పుత్రుడు పుడితే పున్నామ నరకం ఇంకా తప్పిస్తారు అంటారు, జన్మ రాహిత్య స్థితిని కలిగిస్తారు, ముక్తి మోక్షం వస్తుందని అంటారు. అది కాదు మాస్టర్స్, ఇక్కడ సత్యం ఏమంటే మన ఆధ్యాత్మిక పుత్రుల్ని తయారు చేయాలి, ఆత్మజ్ఞానుల్ని తయారు చేయాలి, ఆధ్యాత్మిక సంతతిని తయారు చేయాలి. అదేవిధంగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ తన 1990 ఇంకా 2022 వరకు ప్రపంచమంతా, భారతదేశమే కాదు ఎన్నో రాష్ట్రాలు, ఎన్నో దేశాలని తిరిగి ధ్యాన జ్ఞాన ప్రచారాన్ని తెలియచేస్తూ పెద్ద పెద్ద పిరమిడ్ని కూడా నెలకొల్పుతూ, బెంగళూరులో పిరమిడ్ వ్యాలీ అని, వశిష్ఠ గౌతమి అని, కర్తాల్లో మహేశ్వర మహా పిరమిడ్ అని, ఇలా ఎన్నో పిరమిడ్లను కూడా నెలకొల్పుతూ ధ్యాన జ్ఞాన ప్రచారాన్ని అందిస్తూ పిఎంసి ఛానల్ని కూడా మనకి అందించి తన భౌతిక శరీరాన్ని 2022లో జూలై 24న తన స్వఇచ్ఛంగానే భౌతిక దేహాన్ని ఆదివారము ఏకాదశి సాయంత్రము 5:07 అమృత గడియల్లో శరీరాన్ని విడిచిపెట్టారనమాట. మనం ఆధ్యాత్మిక సంతతిని తయారు చేయాలి అంటే సార్కి బ్రహ్మర్షి పితామహ అనే పదవులు ఆధ్యాత్మిక ఆత్మస్థితిని బట్టి ఇవ్వడము జరిగినది. ఆధ్యాత్మిక సంస్థల్ని నెలకొల్పడము జరిగినదనమాట. ఎన్నో ఊర్లలో మనకి ఫ్రీ అనమాట, ఇక్కడ స్వేచ్ఛ అనేది ఉంటుంది. అంటే ఎవరు ఏమి తెలుసుకుంటే దాన్ని చెప్పాలి ఇతరులకి. ఎవరి గుప్పెట్లో ఎవరు ఉండరాదు, ఆత్మకి స్వేచ్ఛ అనేది ఉంది. ఏ తెలిస్తే ఏ చెప్పు, బి తెలిస్తే బి చెప్పు. నువ్వు తెలిసిన జ్ఞానం చెప్పలేదనుకో మళ్ళీ జన్మ తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. మంది మధ్య మార్గము, సంసారములోనే నిర్వాణము. మంది బుద్ధుడు ఇచ్చిన ఆనాపానసతిని అందిస్తూ యశోధర మాత ద్వారా సంసారంలోనే ఉంటూ నిర్వాణం పొందాలి. మనం తెలుసుకున్న జ్ఞానాన్ని మన ఆచరణలో పెట్టాలంటే సంసారంలోనే, సంఘంలోనే ఉండాలి, సమాజంలోనే ఉండాలి. అప్పుడే మనకు తెలుస్తుంది త్రిగుణాలని ఆధీనంలో ఉంచుకున్నామా లేదా, అరిషడ్ వర్గాల్ని ఆధీనంలో ఉంచుకున్నామా లేదా, మమాత్మ సర్వభూతాత్మ స్థితిలో జీవించామా లేదా అని తెలుస్తుంది. ఒక మనిషి ఒక అజ్ఞాని జ్ఞానిగా మారాలి, జ్ఞాని సుజ్ఞానిగా మారాలి, సుజ్ఞాని ప్రజ్ఞానిగా మారాలి, ప్రజ్ఞాని ఆత్మ విజ్ఞానులుగా మారాలి. ప్రతి ఒక్కరు ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలుగా మారాలి. అంటే ఒక మనిషి ధ్యానిగా, ఋషిగా, మహర్షిగా, బ్రహ్మర్షిగా ఎదగాలి. మన పిఎస్ఎస్ఎంలో కూడా పత్రిసారి ఎంతో మంది బ్రహ్మర్షిని తయారు చేశారు. దానికే బ్రహ్మర్షి, బ్రహ్మ విద్వన్మని, బ్రహ్మ విద్వరిష్ట అని తన ఆధ్యాత్మిక సంతతిని తయారు చేశారు. మన పిఎస్ఎస్ఎంలో ఉన్న వాళ్ళంతా యోగులు, యోగేశ్వరులే అనమాట. ఎన్నో లోకాలను ఇంకా వచ్చిన ఉన్నతమైన ఆత్మలే. గత జన్మల్లో అన్నమయ్య కావచ్చు, ఆదిశంకరాచార్యులు కావచ్చు, ప్రహ్లాదుడు కావచ్చు, బుద్ధుని భార్య యశోధర కావచ్చు, మిలారప్ప కావచ్చు, అలెగ్జా, ఇది ఎంతో మంది ఉన్నారు. అలా
ఆ బుద్ధుని శరీరాన్ని నిలబెట్టడానికి సుజాత అనే ఆ ఒక స్త్రీ పాయసాన్ని ఇచ్చిందనమాట. నువ్వు ఏదైనా సాధన చేయాలి, సత్యాన్ని తెలుసుకోవాలంటే నువ్వు శరీరం నిలబెట్టుకోవాలి కదా. శరీరం కలు ధర్మ సాధనం కదా. భౌతిక ఈ దేహం ఉంటేనే కదా భూలోకంలో మనం సాధనని చెయ్యాలన్నా, మన అనుకున్న లక్ష్యానికి చేరువవ్వాలన్నా శరీరానికి కూడా ఇంపార్టెంట్ ఇవ్వాలి కదని పాయసాన్ని ఇచ్చింది. ఆమె ఎవరో కాదు, ఏలూరులో ఉన్న ఇది రాధా మేడమే అన్నమాట. యాజ్ఞవల్కుడు తటవర్తి వీరరాఘవ్ సారు గొప్ప మన ఆధ్యాత్మిక పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ లో విద్వరిష్ట బ్రహ్మర్షి వాళ్ళ దంపతులు తటవర్తి రాజ్యలక్ష్మి మేడం కానీ, రాఘవ్ సార్ కానీ, జక్కా రాఘవ్ సార్ కానీ ఎంతో మంది ఉన్నారు. కేశవరాజ్ సార్ కానీ ఇలా ఎంతో మంది ఉన్నారనమాట. కాబట్టి నువ్వు గత జన్మల్లో ఎవరా అని కాదు, ఈ జన్మలో ఇప్పుడు నువ్వు ఆ స్థితిలో ఉన్నావు అని పత్రిజీ సార్ చెప్తారు. గత జన్మల్లో చూసుకొని నేను అలా వారు అని కూడా అహంకారం రాకూడదు. ప్రస్తుత జన్మలో నువ్వు ఏ స్థితిలో ఉన్నావు అదే నాకు ఇంపార్టెంట్ అని చెప్తారు. మనము పైలోకాలను ఇంకా వచ్చిన ఉన్నతమైన ఆత్మలు మనము కూడా మానవ జన్మ తీసుకుంటూ మానవ అనుభవాలు పొందుతూ మాధవుడుగా ఎదగాలి, మాధవుడుగా జీవించాలి. పత్రిసారు అదే విధంగా జీవించారనమాట. ఒక సామాన్య వ్యక్తిలా పూర్ణాత్మ అతను తమ స్థితికి వచ్చి ప్రతి ఒక్కరితో మమేకమైపోయి ప్రతి ఒక్కరితో మిత్రత్వం చేస్తూ అందరి ఇండ్లకి వెళుతూ వాళ్ళ ఇండ్లో కూడా వంట చేస్తూ తన ఎనర్జీని ఆ వంటలో నింపి తన చేత్తోని వడ్డిస్తూ అందరితో ఒక సామాన్యులుగా జీవించాడు. మానవుడు మాధవుడుగా జీవించాలంటే అది బ్రహ్మర్షి పితామహ పత్రిజీని మనము కన్నులారా చూస్తాము. అది మన అదృష్టము. అంతేకాదు తరువాత రాబోయే జ్ఞానులు కూడా బాధపడాల్సిన అవసరం లేదు. తను ఇచ్చిన జ్ఞానాన్ని అర్థం చేసుకుని వాళ్ళు కూడా ధ్యానం చేస్తే దాన్ని ఆచరణలో పెట్టినప్పుడు వాళ్ళు కూడా ఇంకా గొప్పవాళ్ళు, రాబోయే ధ్యానులు ఇంకా గొప్పవాళ్ళు. నా పాదాలు కాదు పదాలను పట్టుకోండి, మీ శ్వాసే మీకు గురువు అనే సత్యాన్ని స్పష్టంగా తెలియచేశారన్నమాట. అలా తెలియచేస్తూ వస్తున్న తరుణంలోని ఎంతో మంది 1,44,000 మంది మాస్టర్స్ ని ఏ గూటి పక్షిని ఆ గూటికే చేర్చాలి. ధ్యానం ద్వారా, శాకాహార ప్రచారం ద్వారా, ఆ ర్యాలీల ద్వారా, అన్న ప్రసాదం ద్వారా తన ఎనర్జీని భూమండలం అంతా ప్రసరింప చేస్తూ వచ్చారనమాట. ఆ 1,44,000 మందే మన పిరమిడ్ మాస్టర్లు అనమాట. నా జన్మ ప్రణాళిక 2012లోనే అయిపోయింది. ఇది ఎక్స్ట్రా బోనస్ 10 సంవత్సరాలు. ఆ తరుణంలోనే లాక్డౌన్ టైంలోనే ఎంతో జ్ఞానాన్ని అందించారు జూమ్ క్లాసుల ద్వారా. తర్వాత పిఎంసి ద్వారా కూడా అందించారు. పిఎంసి అంటే మన ప్రపంచానికి భగవద్గీత లాంటిది. మన పిఎంసి అనేక భాషల్లో రావాలి, అందరూ ధ్యాన అనుభవాల్ని పంచుకోవాలి, తమ అనుభవాల్ని గ్రంథస్థం చేయాలి. ఎందుకంటే ధ్యానం ద్వారా, దివ్య చక్షువు ద్వారా మనకు వచ్చేదంతా ప్రత్యక్ష అనుభవాలే. అందరికీ అందాలి. ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం చేస్తూ మన మనసు తిరిగి అజ్ఞానానికి, అహంకారానికి లోనవ్వకుండా చెడు కర్మల్ని ఇంకా బయటపడాలి. మన వాక్క్షేత్రాన్ని, భావనా క్షేత్రాన్ని, చేష్టా క్షేత్రం మీద పటుత్వం రావాలి, మాస్టరీ సంపాదించాలి, మమాత్మ సర్వభూతాత్మన స్థితిలో జీవించాలి. దానికే 13 ఎక్స్ట్రా వ్యక్తిగత సూచనలు కూడా పత్రిస్తారు అందించారనమాట. అందరినీ గౌరవించుకోవాలి, అన్ని పనుల్లో పాలు పంచుకుంటూ ఫలితాన్ని అందరికీ పంచాలి. మనం సీనియర్ గా జీవిస్తూ జూనియర్స్ ని కూడా గౌరవించాలి. చిన్న పని అయినా శ్రద్ధగా చేయాలి. ప్రతి పనిలో పర్ఫెక్షన్ అనేది ఉండాలి, మాట శుద్ధి ఉండాలి. మన శరీరానికి ఆత్మ ఆధారమైతే మన మాటను బట్టే మన ఆత్మస్థితి తెలుస్తుంది అని కూడా చెప్తారు. సార్ ఎప్పుడు వాక్క్షేత్రం మీద గమనిస్తూ ఉంటారు. వాళ్ళ కర్మల్ని బట్టే వాళ్ళ గుణాలని బట్టే కర్మలు చేస్తారు. కర్మల్ని బట్టే అంతరంగం అనేది ఉంటుంది. భావాలకి, ఆలోచనలకి ఫ్రీ విల్ అనేది ఉంటుంది. కానీ మనము ఆ వాక్క్షేత్రాన్ని, భావనా క్షేత్రానికి, చేష్టా క్షేత్రానికి మధ్య వాక్క్షేత్రం ఉంటుంది. దాన్ని సారు పట్టుకుంటారనమాట. ఎక్కడైనా ఒక నెగిటివ్ వర్డ్ వచ్చినా కానీ, ఎక్కడైనా అహంకారం చూపించినా కానీ సార్కి తెలిసిపోతుంది. అందరినీ కొట్టో తిట్టో సరిచేస్తారు.
అది మనలో ఉన్న అజ్ఞానాన్ని, మనలో ఉన్న నెగటివ్‌ని వాళ్ళు తొలగిస్తూ వస్తారనమాట. ఇలాగా సారు బ్రహ్మర్షి స్థితిలో ఉండి ఎంతోమంది బ్రహ్మజ్ఞానుల్ని తయారు చేశారనమాట. పండగల్లో ఉన్న అంతరార్థాన్ని తెలియచేశారు. సంక్రాంతి అంటే ఏమో కాదు. ఆహ్, నైవేద్యాలు పెట్టి పూజలు చేసి వ్రతాలు చేయడం కాదు. సరియైన జ్ఞానము సమ్యక్ ప్లస్ క్రాంతి. సరియైన జ్ఞానము ఆత్మ జ్ఞానాన్ని పొందాలి. రక్షాబంధన్ అంటే మన భావాలే బంధనాలుగా మారతాయి. దాన్నింకా విడివడాలి. ఏదో దారం కడితే సోదరుడిని రక్షిస్తుందని కాదు. మన ఆత్మ పదార్థాలు మా ఆత్మకి చావే లేదు. విశ్వంలో ఆత్మ కన్నా ఉన్నతమైన వస్తువు, ప్రత్యేకమైన వస్తువు ఇంకోటి లేదు. ఆత్మకి రక్షణే అవసరం లేదు. మనకి చావు అనేదే లేదు. ఆధ్యాత్మిక అంతా కూడా విచిత్ర విరుద్ధ సిద్ధాంతమే. శరీరం కనిపిస్తుంది కానీ శరీరం శాశ్వతం కాదు. భౌతిక ప్రపంచం కనిపిస్తుంది కానీ అదే శాశ్వతం కాదు. ప్రకృతి శాశ్వతం కాదు. ఈ శరీరము శాశ్వతం కాదు. బంధాలు శాశ్వతం కాదు. ఈ మెటీరియల్ అంతాను శాశ్వతం కాదు. ఆ పైలోకాలే శాశ్వతము. ఆత్మే శాశ్వతము. ఆత్మకి ఆపదలే ఉండవు. ఆపద్బాంధవుడు ఎక్కడ ఉంటాడు? మనమే కదా తయారు చేస్తాము. విగ్రహాలు, ఫోటోలు, గుళ్ళు అంతా కూడా మనమే ప్రదక్షిణలు చేస్తాం. మనమే మొక్కుతాము. నైవేద్యాలు పెడతాము. కోరికలు తీరిస్తే మంచి చేస్తాడంటాము. తీర్చకపోతే దేవుణ్ణి నిందిస్తాము. ఎంత అజ్ఞానంలో ఉన్నారు. దానికే ఉత్తర గీతలో కృష్ణుడు చెప్పిన కోటి పూజలు సమస్తోత్రం స్తోత్ర కోటి సమో జప కోటి సమో ధ్యానం ధ్యాన కోటి సమోలయ. అంతేకాదు భగవద్గీత అంతా కూడా ధ్యానం గురించే తెలియచేస్తుంది. ఆ అర్జున యోగి భవ అర్జున అంటాడు. తపస్వి భ్యోధికో యోగి జ్ఞాని భ్యోపి మతోధిక కర్మ వ్యచ్ఛాదికో యోగి తస్మాత్ యోగి భవ అర్జున అంటారు. అర్జున ఒక తపస్వి కన్నా శరీరాన్ని తపింపచేస్తూ ఉంటారు. అనుగ్రహం కోసము ఉపవాసాలు చేస్తూ ప్రాణాయామము హఠయోగం చేస్తూ ఉంటారు. వాళ్ళకన్నా పరోక్ష జ్ఞానం ఉంటుంది. పుస్తకాల ద్వారా గురువుల ద్వారా పొందుతారు. వారికన్నా కూడా ఆ కా కర్మలు చేస్తూ ఉంటారు. నిష్కామ కర్మలు. వారికన్నా కూడా ఒక యోగి ఎవరైతే ధ్యానం చేసి నాడీ మండలాన్ని శుద్ధి చేసుకొని తమ కర్మల్ని ప్రక్షాళనం చేసుకొని మూడవ కన్ను ఉత్తేజితం చేసుకుంటారు. వాళ్ళే యోగి. యోగి భవార్జున అని చెప్తారు. నువ్వు శరణాగతి పొందాల్సింది శ్వాస అనే గురువును పట్టుకొని మనసును బుద్ధిని అంతరాత్మక అనుసంధానం చెయ్యి. అంతరాత్మని భజించు. అంతరాత్మని నీ ఆత్మని పూజించు. నీ ఆత్మకి శరణాగతి పొందు. నీ ఆత్మ అన్ని చూసుకుంటుంది. నీ జీవితంలో ఏది కావాలనో ఏది అవసరమో. అంతేకాని దైవం వేరే నువ్వు వేరే కాదు. దానికి సర్వము తనలో నుండగా తన లోపల వెతకలేక ధర వెతికిడి తనువుల మోసిడి ఎద్దుల పనముల తెల్పంగా మహిళ వేమ అని కూడా చెప్తారు. అంతా మనలోనే ఉంది. దానికి శ్వాస అనే గురువే మార్గము అని చెప్తారనమాట. సత్యాన్ని ధ్యానం అంటే ఏమో కాదు. అది ఒక స్థితి. ఆ ధ్యాన స్థితి మన చేసే పనిలో శ్రద్ధ, దీక్ష, పట్టుదల ఉండాలి. మన మనసు బుద్ధి కూడా దానిలోనే లగ్నం అవ్వాలి. వర్ధమానంలోనే ఉండాలి. గతం గతః అంటారు. గతం గురించి భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ వర్ధమాన జీవితాన్ని నాశనం చేసుకోకూడదు. వర్ధమానంలో ఆనందంగా జీవించాలి. బుద్ధుని యొక్క పరమ లక్ష్యం కూడా అదే. దుఃఖానికి మూల కారణం తృష్ణ. తృష్ణకు మూల కారణం అవిద్య. ఆ అవిద్య పోవాలంటే జ్ఞానం కావాలి. దానికే బుద్ధుడు అష్టాంగ మార్గాలను అందించాడు. సరి అయిన దృక్పథాలు, సరి అయిన ఆలోచనలు, సరి అయిన కర్మలు, సరి అయిన జీవన వృత్తి, సరి అయిన వాక్కు, సరి అయిన శ్రద్ధ, సరి అయిన ఏకాగ్రత, సరి అయిన ధ్యానము. అది కూడా ఆనాపానసతి ధ్యానం ద్వారానే మనస్సు శూన్యమవుతుంది. చిత్తవృత్తి నిరోధం అవుతుంది. రకరకాల ధ్యానాలు లేదు. ఉన్నది ఒక్కటే. ఎవరు చెప్పిన అన్నమయ్య చెప్పిన, వేమన చెప్పిన, వీర బ్రహ్మేంద్ర స్వామి చెప్పిన, పతంజలి మహర్షి చెప్పిన, బుద్ధుడు చెప్పిన, క్రీస్తు చెప్పిన, కృష్ణుడు చెప్పిన, పత్రి చెప్పిన, ఎవరు చెప్పినా, వేదం చెప్పిన ఏది కాని ఉన్నదంతా శ్వాస మీద ధ్యాస. ఒక్కటే ధ్యానము. కాబట్టి మనం అదే చెప్పాలి. జీవహింస మహాపాపం అనే చెప్పాలి. దానికే పత్రి సారు తండ్రి 1993లో బాడీ వెకేట్ చేస్తారు. తల్లి 2006లో బాడీ వెకేట్ చేస్తుంది. 2007లో పత్రి సార్కి షష్ఠి పూర్తి నడుస్తుంది. తరువాత 2022లో వాకౌట్ అయిపోతారు. ఆ భౌతిక దేహాన్ని విడిచిపెట్టి. సార్ ఎప్పుడు క్లూ ఇస్తూనే వస్తారు.
మహేశ్వర మహా పిరమిడ్ ప్రాంగణంలో, సరస్వతి ప్రాంగణంలో ఎదురుగా అక్కడ ఏమి స్టాల్స్ ఉండకూడదు, ఇక్కడ మొత్తము తెల్లగా ఉండాలి అని చెప్తారనమాట. అక్కడే పత్రిజీ సార్ యొక్క భౌతిక దేహాన్ని అక్కడే ఏ, అది చేయడం అనేది జరిగిందనమాట. ఆ చైతన్యం కూడా విస్ఫోటనం చెంది, ఆ సూక్ష్మ శరీరము పైకి వెళ్ళినాక ఆ చైతన్యం విస్ఫోటనం చెంది ఆ ఎనర్జీ అంతా అందరి పిరమిడ్ మాస్టర్లోకి ప్రవేశించిందని కూడా ఒక మేడం ధ్యానానుభవంలో చెప్పారు. ఎందుకంటే ఆ మేడంకి తరువాత స్పష్టమైందనమాట. ఎందుకంటే మన ధ్యానులు పత్రిజీ సార్ భౌతిక దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత విస్తృతంగా ధ్యాన ప్రచారము, జూమ్ క్లాసులు, శాకాహార ర్యాలీలు జరుగుతూ ఉన్నది. అన్న ప్రసాదం అంతా కూడా, పిరమిడ్ల స్థాపన అంతా కూడా ఎందుకు జరుగుతున్నదంటే, ఒకరోజు పత్రిస్తారు ఫోన్ చేసి తాడేపల్లిలో సునీత మేడం అనమాట, వాళ్ళకి ఫోన్ చేసి ఏం చేస్తున్నావు బాబా అంటే, సార్ సీతాయనం చదువుతున్నాను సార్ అని చెప్తారు. ఆ సీతాయనంలో నీకు ఏమి ఏ ఏ ఘట్టం నీకు ఇష్టమైందంటే, సార్ సీతాయనంలో సీత యొక్క మహాపరినిర్వాణము, శరీరాన్ని విడిచిపెట్టేది చాలా బాగుంది సార్. సీత తన చైతన్యాన్ని ఒక కొండ పైకి వెళ్ళి ఆ చైతన్యాన్ని విస్ఫోటనం చేస్తే అదంతా కూడా ఆ చైతన్యము ప్రకృతిలో కలిసిపోతుంది సార్ అంటే, అవును బాబా నాకు కూడా అదే ఇష్టమైంది అని చెప్తారు. సారు అదే విధంగా చైతన్యాన్ని విస్ఫోటనం చేసి వదిలిపెట్టారు. 2095 వరకు ఉంటానని చెప్తారు. ఇంతవరకు 75 సంవత్సరాలు భౌతిక దేహాన్ని ఉపయోగించుకున్నారు. ఇప్పుడు ఆత్మస్థితిలో ఆత్మపరంగా ఆ సూక్ష్మ స్థితిలో ఉండి మనందరినీ తట్టి లేపుతూ మన ప్రణాళికను ఎవరు ఏమి ఎంచుకొని వచ్చారో, ధ్యాన ప్రచారం కావచ్చు, శాకాహార ర్యాలీలు కావచ్చు, పిరమిడ్ స్థాపనలు కావచ్చు, పాంప్లెట్లు కావచ్చు, మన సొసైటీలో ఎన్నో గురువుల ఆధ్యాత్మిక పుస్తకాలు ఉంది. తెలుగులో, ఇంగ్లీష్లో, అనేక భాషలో వాటిని ట్రాన్స్లేట్ చేయడం కావచ్చు, వాటిని ప్రచురించడం కావచ్చు, మ్యాగజైన్లు, ప్రింట్లు కావచ్చు. ఎవరికి ఏది తోచిందో దాని మనస వాచ కర్మన త్రికరణ శుద్ధిగా వాళ్ళు ఒప్పుకొని వచ్చిన ప్రణాళికల్ని పూర్తి చేస్తే ధ్యాన జగత్, శాకాహార జగత్, అహింసా జగత్, పిరమిడ్ జగత్ అనేది అవుతుంది. 2095 వరకు ఆ చైతన్యం అనేది ఉంటుంది. కర్తాలు ముందరికి షిరిడి మహాక్షేత్రంగా తయారవుతుందని పత్రిసార్ చెప్తూ వస్తూ ఉన్నారు. తరువాత కూడా ఎంతో మంది ముందరికి ఆ పిరమిడ్ లో ఆ, ధ్యానం చేయాలంటే కూడా ఎంతో రోజుల ముందు నుంకే మనము బుక్ చేసుకోవాల్సి వస్తుంది. మనం వచ్చే ధ్యానులకు కూడా వసతి కల్పించాలని ద్వారకా నివాసుని కూడా శంకుస్థాపన చేశారు. ఎంతో పక్క ధ్యానులంతా కూడా పిరమిడ్ లో ధ్యానం చేసుకోవాలి. ఒక ఊరిలో ఒక పిరమిడ్ ఉంటే ఆ విశ్వాలయంతో సమానము, తరువాత ఒక గుడితో సమానం, ఒక బడితో సమానము. పిరమిడ్ లో ధ్యానం చేస్తే కాస్మిక్ ఎనర్జీ ద్వారా శారీరక ఆరోగ్యము, మానసిక ప్రశాంతత, బుద్ధిలో సునిశ్చితత్వము, ఆర్థిక సంక్షేమము, ఆత్మ విజ్ఞానము, సుమిత్ర ప్రాప్తి, ముక్తి, పరిముక్తి, మహాపరిముక్తి కలుగుతుంది. తక్కువ టైంలో శూన్యస్థితికి వెళ్తాము. సూక్ష్మ శరీర యానం కూడా జరుగుతుంది. సృష్టిలో కోటాన కోట్ల లోకాలు ఉన్నాయి. ఆత్మకి చావు లేదు కాబట్టి ఎటువంటి ప్రదేశాల్లో అయినా అది భౌతిక శరీరం ఇంకా విడుదలయ్యి సూక్ష్మ శరీరానికి, భౌతిక శరీరానికి సిల్వర్ కార్డ్ అనేది ఉంటుంది. దాని సహాయంతో ఎటువంటి ప్రదేశాలకైనా లోకాలకైనా వెళ్ళి రాగలుగుతుంది. అనుభవాలంతా కూడా పొందాలి. కాబట్టి ఆ సత్యాన్నంతా కూడా తెలియచేశారు. ఎన్నో బుక్కుల్ని ట్రాన్స్లేట్ చేశారు. దాదాపు ఎన్నో పుస్తకాల్ని రచించారు. 1,00,000 పుస్తకాల జ్ఞానాన్ని 30-40 పుస్తకాలు అందించారు. తరువాత సీతాయనము, యశోధరాయనం ద్వారా మనకున్న సత్యాల్ని తెలియచేశారు. మధ్య మార్గము, సంసారంలోనే నిర్వాణం పొందాలి, సన్యాసం అవసరం లేదు, మనం మామూలుగానే జీవిస్తూ ధ్యాన జ్ఞాన ప్రచారం చేస్తూ సమస్త ప్రాణికోటి పరిరక్షణకు, భూమాతను శాంతింప చేయడానికి మనము పిరమిడ్లు కట్టాలి. అది ఒక ఎనర్జీ. మనం అజ్ఞానంతో చేసే పనుల వల్లనే ప్రకృతి ప్రకోపాలు, భూకంపాలు, వరదలు, సునామీలు, యుద్ధాలు, ఎప్పుడైతే మానవులు శాకాహారులుగా మారుతారో, ఆ అహింసలో జీవిస్తారో, జీవహింస చేయకుండా ఉంటారో, సత్యాన్ని తెలుసుకుంటారో, అప్పుడే మనం అనుకున్న ప్రణాళిక కూడా ఫుల్ఫిల్ అవుతుంది. మన జీవిత లక్ష్యం కూడా అదే అని తెలియచేస్తారు. ఇంకా కొన్ని పాయింట్లు ఉంది మేడం, పర్వాలేదు. ప్రస్తుతానికి నేను ఏమైనా తెలుసా తెలియకుండా ఏమన్నా మిస్ అయ్యి ఉంటే క్షమించండి, సరిదిద్దండి.
ఈ మహా అవకాశాన్ని ఇచ్చిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి అనంతకోటి ఆత్మ ప్రణామాలు. జూమ్ లో పాల్గొన్న మాస్టర్స్ కి, జూమ్ ని నడిపిస్తున్న మాస్టర్స్ కి, ఇతర మాధ్యమాల ద్వారా వీక్షిస్తున్న నా ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. ప్రతి ఒక్కరూ తమ ప్రణాళిక ప్రకారము తమ వంతు బాధ్యతను నిర్వర్తించినప్పుడే మనం కూడా పత్రిజీ సంకల్పానికి పరి తోడు ఉన్నట్లు, పరిపూర్ణమైన న్యాయము చేకూర్చినట్లు. అదే గురు దక్షిణ. మన భూమి మీద జన్మ తీసుకున్నా కానీ, వాకిన్స్ గా ఉన్నా కానీ భూమాతకి రుణం తీర్చినట్లు అవుతాము, గురువు యొక్క రుణం తీర్చినట్లు అవుతాము. ఈ జీవితానికి ఒక అర్థం పరమార్థం వస్తుంది, సమస్త ప్రాణికోటిని కూడా రక్షించిన వారవుతాము అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ మాస్టర్స్. జయ హో పత్రిజీ, జయ హో పత్రిజీ, జయ హో పత్రిజీ. అద్భుతం, అద్భుతంగా చెప్పారు. ఎన్ని విషయాలు తెలియజేశారో మాకు. పత్రిజీ గారి జీవిత విశేషాలే కాదు, ఆ పత్రిజీ గారి గురువు గారు అయినటువంటి సదానంద యోగి గారి విశేషాలు కూడా తెలియజేశారు. అవన్నీ మాకేవి తెలియవండి. పత్రిజీ గారి గురించి వింటూ ఉంటాం కానీ సదానంద యోగి గారి గురించి తెలియదు. ఆయన యొక్క జీవిత విశేషాలు కూడా, ఆయన పుట్టుక గురించి కూడా, అలాగే గౌతమ బుద్ధుల్లో ఒక శిష్యులైనటువంటి వారు పత్రిజీ ముందు జన్మలో అనేసి ఎన్ని విషయాలు, వాళ్ళ పుట్టుక, వాళ్ళ వివాహము, వాళ్ళ చదువులు, బాల్యము, తల్లిదండ్రులు, వాళ్ళ పిల్లల గురించి ప్రతి విషయాన్ని చాలా అద్భుతంగా చెప్పారు. ఆయనకు జ్ఞానం ఎలా అబ్బింది, ఎప్పుడు పరిచయం అయింది, బ్రహ్మర్షిగా ఎలా మారారు, ఇంతమంది మాస్టర్స్ హాస్టల్ కార్డ్స్ ద్వారా ఎలా ఆయనకు మళ్ళీ మళ్ళీ జన్మలాగా ఇచ్చారు అనేది చాలా అద్భుతంగా వివరించారు. దాంతో పాటు పత్రిజీ గారు ఏమేం చెప్పారో అవన్నీ కూడా చెప్పుకొని వచ్చారనమాట. పత్రిజీ గారి జీవిత విశేషాలే కాదు, ఆయన ఇచ్చిన జ్ఞానాన్ని కూడా మాకు అందించారు. 7 చక్రాలు వచ్చాయి, ఎన్ని టాపిక్స్ వచ్చాయో మధ్యలో, ఎలా ఉండాలి, ఎలాంటి ఆహారం తీసుకోవాలి, పిరమిడే కానీ ప్రతి సబ్జెక్టు, సార్ ఇచ్చిన ప్రతి సబ్జెక్టు చెప్పుకుంటూ సార్ యొక్క జీవిత విశేషాలు కూడా వివరించుకుంటూ వచ్చారు మేడం. చాలా అద్భుతంగా చివరిగా ఒక్క పాయింట్ మేడం, సారు ఎంతో మంది గురువుల జ్ఞానాన్ని పొందిన తర్వాత తమ లక్ష్యాన్ని తెలుసుకున్న తర్వాత ఎన్నో సంస్థలకు కూడా వెళ్తారు. రామకృష్ణ మిషన్ కావచ్చు, బ్రహ్మకుమారిస్ కావచ్చు, థియోసాఫికల్ సొసైటీకి వెళ్తారు. అన్ని పక్కల ధ్యానం ఉంటుంది, జ్ఞానం ఉండదు. జ్ఞానం ఉన్నా సరైన ధ్యానం ఉండదు. ఒకవేళ జ్ఞానం ఉన్నా కానీ సాధన అనేది ఉండదు. దానికే పత్రి సార్ మనమే PSSM ని స్థాపిస్తామని స్థాపించారనమాట. అదైతే దాని యొక్క ఎంబ్లం కూడా బిఏ లైట్ అంటూ యువర్ సెల్ఫ్, అప్పో దీపో భవ, నీకు నువ్వే దిక్కువిక, నిన్ను నువ్వే ఉద్ధరించుకో. భౌతికంగా ఎవరైనా సాయం చేయవచ్చు, తల్లిదండ్రులు, మిత్రులు, తాత ముత్తాతలు, ఆస్తిపాస్తులు, ఏదైనా శారీరకంగా, మానసిక. కానీ మనం ఆత్మపరంగా ఎదగాలంటే ధ్యానం ద్వారానే సాధ్యము. ధ్యానం ద్వారానే జ్ఞానం, ముక్తి. దీపావళి అంటే కూడా దీపాల్లో నూనె పోసి ఒత్తులు వెలిగించడం కాదు, నీ ఆత్మ దీపాన్ని వెలిగించుకో. ఇప్పుడు దసరా కదా, ధ్యానం అంటే పార్వతి, దాని ఇంకా ఆత్మశక్తి వస్తుంది. శరీరం, మనసు, బుద్ధి, ఆత్మశక్తి వస్తుంది. ధ్యానం ద్వారానే జ్ఞానము, సరస్వతి, స్వాధ్యాయము. తర్వాత ధ్యానం ద్వారానే అష్టసిద్ధులు వస్తుంది. అదే లక్ష్మి, సేవ చెయ్యాలి, అప్పుడే వైభోగంగా ఆనందంగా ఉంటావు. ఇదే పండుగల యొక్క అంతరార్థము అన్నమాట. అలా సత్యాన్ని అంత బాగా చెప్పుకొని వచ్చారనమాట. అది అంతా మనము వెదజల్లాలి, ప్రపంచం అంతా వెదజల్లాలి. పంచితే పెంచబడుతుంది. భౌతిక జీవితంలో మనము ఏదన్నా లాభం వస్తే మనము ఇతరులకు ఇస్తాము, ఉండీలకి ఇస్తాము. ఇక్కడ ఆధ్యాత్మికతలో అలా కాదు, ఇస్తే వస్తుంది. నువ్వు ఏది ఇస్తే సృష్టికి, ప్రపంచానికి, ఎదుటి వారికి ఏది ఇస్తావో అదే నీకు వస్తుంది. మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు, అంతే సింపుల్. ఆధ్యాత్మికత అంటే సార్ సింపుల్ అనేస్తారు. ఆధ్యాత్మికత అంటేనే సింప్లిసిటీ. ఉన్నతంగా ఆలోచించాలి, సింపుల్ గా జీవించాలి, హైలీగా థింక్ చేయాలి అని చెప్తారనమాట. ఇంకా ఏదేదో ఎక్కడో ఒకటి అర మిస్ అయిపోయి ఉంటుంది. నా కుటుంబంలో పత్రి మేడము, పుత్రికలంతా కూడా గొప్ప గొప్ప యోగులే. ఇదే నా చివరి భూలోక యాత్ర. ఉత్తరోత్తర ఎన్నో లోకాలు, ఎంతో ప్రాజెక్టు. ఇది మనం ఎంచుకుని వచ్చినది భూలోకంకి ఒక చిన్న ప్రాజెక్టు.
ఇంకా పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఉంది. భూమి మీద నువ్వు పోయి ఏం చేసావయ్యా అంటే ధ్యానం చెప్పాను, శాకాహారం గురించి చెప్పాను, గార్లిక్ మష్రూమ్ వాడకూడదు, నాన్ వెజ్ పాత్రలు కూడా వాడకూడదు అని చెప్తారు. అది నెగిటివ్ ఎనర్జీ మన సాధనకి అడ్డుపడుతుంది. కాబట్టి మనం ప్రణాళిక ముగిస్తే అక్కడ పైలోకంలో మన కోసం కాసుకొని ఉంటారు అని చెప్తారనమాట. అలా ఎదిగి మనం వెళ్ళాలి అని చెప్తారనమాట. ఇక్కడ నా పెళ్ళాం, నా ఆస్తి, నా పేరు, నా ప్రతిష్ట అని ఇదే పట్టుకొని కూర్చోవద్దండ. ఒక్క స్కూల్కి వెళ్తాము, అక్కడ ఒక బంచినో బల్లనో ఉంటుంది. స్కూల్ అయిపోయినాక ఇంటికి వచ్చేస్తాము, నా బల్ల, నా బంచి, నా కుర్చీ అని కూర్చోము కదా. ఇది కూడా ఒక పాఠశాల. మన ప్రాజెక్ట్ అయినాక మనం వెళ్తాలి. ఆయారాం గయారాం, వచ్చామా పోయామా అంటారు సార్. అంత సింపుల్ అనమాట. అలా మాటలతో అలా అందించేస్తారు, గోరుముద్దలు 5 fingers లో అందించేస్తారు అనమాట ఆధ్యాత్మికత అంతా కూడా. కాబట్టి మనసు, బుద్ధికి పదును పెట్టాలి. బుద్ధి మనసుతో కూడి ఉంటే ప్రాపంచికత, ఆత్మతో కూడి ఉంటే ఆధ్యాత్మికత. తిరిగి ఆత్మ కూడా సర్వాత్మక అనుసంధానం అవ్వాలి. నేను పరమాత్మ వేరు కాదు, ఈ జీవాత్మే పరమాత్మ అని తెలుసుకోవాలి. అప్పుడు మన బుద్ధి మనసు అంతా కూడా సరిగా పనిచేస్తుంది. బుద్ధి మంచి నిర్ణయాలు తీసుకుంటుంది, మనసులో మంచి ఆలోచనలు వస్తుంది. శరీరంలో పంచ జ్ఞానేంద్రియాల కర్మేంద్రియాల ద్వారా మంచి పనులే చేస్తాం, మంచే వింటాం, మంచే చూస్తాము. అంతా మనమే, మన వాస్తవానికి మనమే సృష్టికర్త. ఈ సత్యం తెలియాలంటే శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చెయ్యి. అదే తులసి దళంలో 2 ఆకులు, ఒకటి ఆనాపానసతి శ్వాస మీద ధ్యాస మహాధ్యాన సూత్రము, నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్త అనేది మహాజ్ఞాన సూత్రము. ఛానలింగ్ ద్వారా కూడా ఎవరైతే సాత్వికంగా ధర్మంగా ఉంటారో, ధ్యానం చేస్తూ శాకాహారిగా వాళ్ళ శరీరాన్ని ఛానలింగ్ ద్వారా కూడా మెసేజ్లు ఇస్తారు ఉన్నత లోకవాసులు. సేతుది రామ్తా విజ్ఞానం అంతా కూడా అలా వచ్చినదే. చాలా ఆధ్యాత్మిక పుస్తకాలు ఇంగ్లీష్ లో ఉంది. అందరూ కళలు నేర్చుకోవాలి, వంట నేర్చుకోవాలి, డ్రైవింగ్ నేర్చుకోవాలి, కంప్యూటర్ నేర్చుకోవాలి, ఇంగ్లీష్ నేర్చుకోవాలి. నేర్చుకుంటే ఆ పుస్తకాలంతా చదవచ్చు మనమే కదా. అందరూ ట్రాన్స్లేట్ చేయాలంటే కూడా కష్టం కదా అని చెప్తూ ఉంటారు సార్. కాబట్టి ఎవరి స్వానుభవాల్ని గ్రంథస్థం చేయాలి. పౌర్ణమిలో టైంలో కానీ, యోగుల సమాధి దగ్గరగానే, ప్రకృతిలో కానీ, నదీ తీరాల్లో కానీ, పిరమిడ్లో ధ్యానం చేస్తే 3 శక్తి అనేది వస్తుంది. చిన్నప్పటి నుంచే చిన్నపిల్లలకి ఆస్తులు ఇచ్చామని కాదు, ధ్యానాన్ని అందించాలి. 2 పదాలు కదా, ధ్యానం చేయరా బాబు, జీవహింస మహాపాపం అని 2 మాటలు చెప్పండి చాలు. మనం చేసిన గొప్ప పని అదే భూలోకంలో అని చెప్తారు. పైలోకాలకి వచ్చినాక ఎవరన్నా శరీరం విడిచిపెట్టి అయ్యో నాకు ధ్యానం గురించి తెలియదు, శాకాహారం గురించి తెలియదు అని పైన ఎవరు ఈ ఆత్మ కూడా కంప్లైంట్ చేయకూడదంట. మనం అలా వర్క్ చేయాలి, అలా అందించాలి అని చెప్తారనమాట. అద్భుతం మేడం, చాలా అద్భుతంగా చెప్పారు. పత్రిజీ గారి మాటలు సింపుల్ గానే అందరికీ అర్థమయ్యే రీతిలో చాలా అద్భుతంగా చెప్పారు మేడం. అనంతకోటి ఆత్మ ప్రణామాలు. ఎవరైతే ధ్యానం చేస్తూ శాకాహారిగా ఉంటారో ఇంకా ఉన్నతమైన ఆత్మలు జన్మ తీసుకోవడానికి కూడా ఉంది వాళ్ళ గర్భంలో. కాబట్టి యూత్ కూడా పెళ్లికి ముందే ధ్యానులుగా శాకాహారులుగా ఉండి పెళ్ళైన పిల్లల్ని కంటే యోగులే జన్మ తీసుకుంటారని కూడా చెప్తారు. అందుకే పెళ్ళైన వాళ్ళు, పిల్లలైన వాళ్ళే కాదు, చిన్న వాళ్ళు కూడా ఈ ధ్యానంలోకి వచ్చి ధ్యానం నేర్చుకొని ఆ ద్వారా వివాహ బంధాన్ని పెంచుకొని ఆ ద్వారా గర్భం దాల్చితే ఆ అద్భుతమైన గర్భం ద్వారా హాస్టల్ మాస్టర్స్ వాళ్ళలోకి వచ్చేస్తారు, కాచుకొని ఉంటారంట వాళ్ళు. అలాంటి శుద్ధి అయిన గర్భంలోకి రావాలా అని అందరూ అనుకుంటారు. ఇప్పటి నుంచి ఎందుకు, వయసు అయిపోయినాక చేసుకోవచ్చులే ధ్యానం కాదు, వివాహం ముందే చిన్న పిల్లలుగా ఉన్నప్పటి నుంచి ఆ ధ్యానం అలవాటైతే అద్భుతం అనమాట. తరువాత మన పిల్లలు కూడా మన పిల్లలు కాదు, గడ్డాలు వచ్చినంత వరకే బిడ్డలు. వాళ్ళు మన ద్వారా వచ్చారు, మనకన్నా ముందే వాళ్ళు భూలోకాన్ని చూస్తుంటారు, ఎన్నో జన్మలు తీసుకుంటారు. వాళ్ళంతా కూడా ఓల్డ్ సోల్స్ ఉంటారు. ఆ గురువులు శిష్యులుగా, శిష్యులు గురువులుగా ఉంటారు. భార్య భర్తగా, భర్త భార్యగా ఉంటుంది. కొన్ని జన్మలు స్త్రీగా, కొన్ని జన్మలు పురుషులుగా, కొన్ని జన్మలు బిడ్డలే తల్లిదండ్రులుగా, తల్లిదండ్రులుగా బిడ్డలుగా వస్తూ ఉంటారు. ఎవరిపైన నో కంప్లైంట్స్, నో జడ్జిమెంట్స్, నో కంపారిజన్స్. మనమేమి వాళ్ళని సర్దిదిద్దాల్సిన అవసరం లేదు. ధ్యానం ఒక్కటే అందిస్తే వాళ్ళు చాలా చక్కగా ఎదుగుతారు, జీవిస్తారు.
మనం కూడా ఎవరి జీవితాల్లో వేలు పెట్టకూడదు. వాళ్ళ ప్రణాళికే బాగుంటుంది. ఒక ఒప్పందం ప్రకారము నువ్వు నాకు హెల్ప్ చెయ్యి భూలోకంలో. నేను నీకు హెల్ప్ చేస్తాను. కొన్నిట్లో మనము హెల్పింగ్‌గా ఉంటాం. ఇక్కడంతా ఉన్నది మిత్రత్వమే. భర్తల మధ్య ఉన్నది కూడా మిత్రత్వమే. ప్రేమ అనేది లేదు. అది ఒక డివైన్ ఎనర్జీ. అది భగవంతుని యొక్క ఇది తత్వము. ఆహ్, ప్రేమ అనేది వ్యాస పౌర్ణమి అంటే ఏమి వ్యాప్తి చెందాలంటే మన కరుణా హృదయం వ్యాప్తి చెందాలి. మన బుద్ధి వికసించాలి. విచక్షణ జ్ఞానం రావాలి. అదే అన్నమాట వ్యాస పౌర్ణమి యొక్క కూడా అంతరార్థము. కాబట్టి ఎవరి జీవితాల్లో వేలు పెట్టకూడదు. ధ్యానంకు, శాకాహారం గురించి కూడా చెప్పేంత వరకు చెప్పాలి. సృష్టిలో 4 రూల్స్ వస్తుంది. మంచిగా చెప్తాము, వార్నింగ్ ఇస్తాము, మొటిక్కాయలు ఇస్తాము, ఈడ్స్ కొడతాము. అంతే. వాళ్ళ అనుభవ జ్ఞానం పొందినప్పుడు వాళ్ళే ధ్యానంలోకి వస్తారు. వాళ్ళే శాకాహారులుగా మారతారు. ఒకటికి 2, 3 సార్లు చెప్పండి. తర్వాత వదిలేయండి అని చెప్తారు. ఓకే. వండర్ఫుల్ సెషన్ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మాస్టర్స్ ఎవరైనా? మాస్టర్స్ అనుభవాలు మేడం చెప్పిన దాని గురించి ఎవరైనా మాట్లాడండి. ఒక మేడం మష్రూమ్స్ తిన కూడా వెజిటేరియన్ అని చెప్పారు మేడం. ఒకసారి అది ఫంగస్ మేడం. అది ఫంగస్, వెజిటేరియన్ కాదు. అది సూర్యరశ్మి ఉన్న చోట పెరగదు. మనకి ఆకులు, అలములు, దిబ్బలు, పేడ, చెత్త చెదారం ఉన్న చోటంతా కూడా పెరుగుతూ ఉంటుంది. అది పాయిజను. అది అసలు సూర్యరశ్మి ద్వారా వచ్చిండేది కాదు. అది ఫంగస్. మనం ఏదైనా ఫుడ్ ఇంట్లో పెడితే బూజు వచ్చేస్తుంది చూడండి, బ్రెడ్ ఇట్లా, అది మాదిరి అన్నమాట. అది ఫంగస్. అది వెజిటేరియన్ కాదు. అది తినకూడదు. పామూరు వాణి మేడం ఒక అనుభవాల్లో ఇదే వస్తుందన్నమాట. వాళ్ళంతా మష్రూమ్ తెస్తుందంట. ఆ మేడం కి ఫ్రెండ్ ఇంటికి పో అని అనిపిస్తా ఉంటుందంట. ఇంకా అక్కడ వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి పోతే పిఎంసి ఛానల్ పెట్టినప్పుడు దాంట్లో డాక్టర్ న్యూటన్ సార్ క్లాస్ నడుస్తా అంటే మధ్యంలో పత్రి సార్ వచ్చి మష్రూమ్ తినకూడదు అని చెప్తారంట. తర్వాత మేడం ఇంటికి వచ్చినాక వాళ్ళ అత్త తెలియని మష్రూమ్స్ కూడా తినదనమాట. అది ఫంగస్. సూర్యరశ్మితో వచ్చేది మనకి ఆకుపచ్చని చెట్లు అనమాట. దానిలోనే జీవశక్తి అనేది ఉంటుంది, హరితం అనేది ఉంటుంది. ఇది ఎలాగైతే నిల్వ ఉన్న పదార్థాల పైన బూజు వస్తుందో అదే విధంగా భూమి పైన చెత్త, ఆకులు, మురిగిన ప్రదేశాల్లో అవంతా కూడా వస్తూ ఉంటుంది. నీటిలో ఎలా పాచి వస్తుందో అదే విధంగా వస్తూ ఉంటుంది. అది కాదు. నోటికి రుచి అనే సూపులు, వంటలు దీంట్లో అంతా వేసేస్తా అంటారు. పలావులు అంతా కూడా అది వాడకూడదు. తర్వాత గార్లిక్ నాన్ వెజ్ తో సమానం అనమాట. శాకాహారులను కూడా మాంసాహారులుగా మార్చేస్తుంది. ఆ గుణం అనేది, ఆ తత్వం అనేది ఉంటుంది. తరువాత నాన్ వెజ్ వండిన పాత్రలో కూడా మనము వంట చేయకూడదు. దాంట్లో కూడా నెగిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది. ఎంగు డబ్బాకి ఎలా ఎంగు వాసన ఉంటుందో అదే విధంగా ఆ జీవుల యొక్క ఆర్తనాదాలు, మనం ఎలా శాపనార్థాలు వేస్తాము ఎవరైనా మనకి మోసం చేసినప్పుడు, మనకి కష్టం ఇచ్చినప్పుడు, అదే ఆ జీవుల యొక్క ఆర్తనాదాలు ఉంటుందన్నమాట. అదంతా కూడా పాయిజన్ అయిపోతుంది. ఆ మాంసం అంతా కూడా విషపు హార్మోన్లు, విషపు వాయువులు, అలాంటి ఆర్తనాదాలు యూనివర్స్ లోకి వెళ్ళిపోయి ఇంటిలో ప్రశాంతత అనేది ఉండదు. ఏదో విధంగా రక్షలు అదంతా కూడా జరుగుతూ ఉంటుంది అనమాట. యాక్సిడెంట్లు, అనారోగ్యాలు, వాటి యొక్క నెగిటివ్ వైబ్రేషన్, ఆర్తనాదాలు ఆ పాత్రలో కూడా ఉంటుంది. దానికే పెంచేవాడికి, అమ్మేవాడికి, వండేవాడికి, వడ్డించేవాడికి, చంపేవాడికి, తినేవాడికి, డబ్బులు ఇచ్చేవాడికి, తిను బలం వస్తుందని ప్రోత్సహించే వాళ్ళకి అందరికీ దీంట్లో భాగమే. ఒక నేరం చేస్తే ఎలా కూడా ఉన్న వాళ్ళతో ఎంత పనిష్మెంట్ ఉంటుందో మన భౌతిక ప్రపంచంలో కోర్టులు, పోలీస్ స్టేషన్లో, అదే విధంగా సృష్టిలో కూడా ఆ నియమం అనేది ఉంటుందన్నమాట. కాబట్టి 8 మందికి భాగస్వాములు. మనం తిన్నా తినకపోయినా వండడము, వడ్డించడము, హోటల్లో పార్టీలు, బర్త్డేలకని తీసుకువెళ్ళి పెళ్లి దినాలని పార్టీలు ఇప్పించడము, స్కూల్లో ఫ్రెండ్స్, ఇదంతా కూడా చేయకూడదు. ఎవరయ్యా బ్రహ్మవేత్తలు అంటే బ్రహ్మ జ్ఞానం ఉన్న వాళ్ళే బ్రహ్మవేత్తలు. అంతేకాని బ్రాహ్మణ కులంలో పుట్టినంత మాత్రాన కాదు. ఇప్పుడంతా బ్రాహ్మణులు కూడా పిల్లలంతా కూడా తెలియకుండా తినేస్తూ ఉంటారు. అలవాటు చేసుకునేస్తారు. పత్రిసారు వాళ్ళన్న కూడా మధ్వ బ్రాహ్మణులే. అమెరికాకు పోయి అక్కడ నాన్ వెజ్ తినడం అలవాటు చేసుకున్నారు. దాన్ని ఇంకా సోరియాసిస్ వచ్చింది. శరీరం అంతా రక్తం కారుతూ ఉంటుంది. ధ్యానం చెయ్యంటే చేయరు అని చెప్తారు. తన భౌతిక జీవితానికి ఎంతో సహాయం పడిన వాళ్ళు, చదువుల్లో కానీ, ఉద్యోగంలో కానీ, తన భార్య పిల్లలకి ఎంతో సాయం చేసిన వాళ్ళు
వాళ్ళు ధ్యానం చేస్తుంటే శాకాహారిగా మారుంటే నేను వాళ్ళ పాదాలు కడిగి పూజించేవాడిని అని చెప్తారనమాట. కాబట్టి పత్రిజీ సారు నాకు శాకాహారి అంటేనే ఇష్టము. ఆధ్యాత్మికంగా, ప్రాపంచికంగా ఎంత ఎత్తులో ఉన్నా, ఎదిగి ఉన్నా కూడా నేను శాకాహారికే ప్రణమిల్లుతాను. నా ఒక్కగానొక్క కోరిక కూడా అదే అని చెప్తారనమాట. కాబట్టి మష్రూమ్ కూడా అది ఫంగస్ మేడం అది. వృక్ష జాతి కాదు అది. ఒక బూజు తర. ఎలా బూజు వచ్చేస్తుందో చెడిన పదార్థాల మీద అలా అన్నమాట. థ్యాంక్ యూ కాబట్టి అది మేడం. కూడా చాలా చక్కగా తింటాను. వివరించారు. దాని గురించి కూడా చాలా మందికి డౌట్స్ ఉంటాయన్నమాట. గార్లిక్ ఏమి అది చెట్టే కదా, ఆనియన్ ఏమి చెట్టే కదా, ఇట్లా అంటూ ఉంటారు అనమాట. పాపం తెలియదు కదా. అది కూడా చాలా చక్కగా డౌట్స్ వివరించారు. అది మాంసాహారం వెజిటబులే కాదు. అది ఒక ఇంగ్రీడియంట్. అది వెజిటబులే కాదు. నెగెటివ్ సోల్స్ క్రియేట్ చేసింది. రావణాసురుడి తత్వం వస్తుంది. ఆ రజో తమో గుణాల్ని పెంచుతుంది. మనల్ని సాధన వైపు కూర్చోపెట్టదు. మన భౌతిక శరీరంలో కూడా గార్లిక్ తిన్నప్పుడు కొన్ని హార్మోన్లు రిలీజ్ అవుతూ ఉంటుంది. సాధనకి ఉపయోగపడదు, అడ్డుపడుతూ ఉంటుంది. మనసు ఎటో వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక్కడ సజ్జన సాంగత్యము, స్వాధ్యాయము, ధ్యానం బదులు వేరే సీరియల్ చూస్తామా, సినిమా చూస్తామా, నిద్రపోతామా, అమ్మలక్క కబుర్లు చెప్పుకుంటామా, ఇతరుల పైన కంప్లైంట్లు చెప్తామా, అలా తీసుకువెళ్తూ ఉంటుంది అనమాట. మాంసాహారులుగా కూడా మార్చేస్తుంది. అంత ఇది ఉంటుంది అనమాట. అదే. ఓకే మాస్టర్స్, ఎవరన్నా మాట్లాడండి. మేడం గారు మేడం ఈవినింగ్ ఇంకోటి పంపించరా మేడం? అది ఓకేనండి. మేడం గారు పత్రిజీ గారి గురించి ఇవాళ చెప్పారు కదా, మీకేమనిపించింది, ఎలా చెప్పారు? మాట్లాడండి. హలో మేడం. నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే మేడం. నమస్తే. మీ పేరు తగ్గట్టే మీ ప్రతిభ కూడా ఉందండి. అసలు కుక్క అలర్గలంగా ఎటువంటి ఏ ఒక్క పాయింట్ కూడా మిస్ చేయకుండా ఎంతో అద్భుతంగా చెప్పారు మేడం. సెల్యూట్ ఫర్ దట్. చాలా థ్యాంక్స్ మేడం. అండ్ అంత అనర్గళంగా నేను లేదు. అంటే మీరు ఎంత అనర్గళంగా చెప్పినా గానీ ఏ పాయింట్ మిస్ అవ్వకుండా కొన్ని చోట్ల కూడా చాలా స్పీడ్ గా కూడా చెప్పుకుంటూ వెళ్ళారు. అంటే పాయింట్ మిస్ అవ్వకూడదు అండ్ టైంలో కంప్లీట్ చేయగలగాలి అన్న విధానంతో ఎంతో ఎంతో సరళంగా చెప్పారు, స్పీడ్ గా చెప్పారు. చాలా ఎనర్జీ కూడా యూజ్ చేశారండి మా అందరికీ కూడా. చాలా ధన్యవాదాలండి. థ్యాంక్స్ థ్యాంక్ యూ అండి. సార్. ఇదంతా పత్రిజీ సారు, ప్రకృతి, పిరమిడ్ మాస్టర్ల యొక్క అనుగ్రహమే సార్. ఏమంటే ఆధ్యాత్మికత అంటే భయపడకూడదు కదా. సింపుల్ గా ఉండాలి, సరళంగా ఉండాలి, సత్యాన్ని స్పష్టంగా చెప్పాలి, తక్కువ సమయంలో ఎక్కువ జ్ఞానాన్ని అందించాలి, 10 వాక్యాలను ఒక వాక్యంగా చెప్పాలి, ఒక్క వాక్యాన్ని ఒక్క పదంలో తెలియచేయాలి, సమయాభావన ఉండాలి అని పత్రిజీ సార్ చెప్తా ఉంటారు కదా. అందుకే అప్పుడప్పుడు స్పీడ్ వెళ్ళిపోతూ ఉంటుంది నాకు. తర్వాత యూట్యూబ్ లో ఇంకొకసారి వినాలి. నేను కూడా వింటాను. ఏమైనా మిస్ అయిందా, ఎక్కడైనా తప్పు చెప్పానా అని నేను కూడా వింటాను సార్. కాబట్టి తర్వాత శ్రవణము, మననము, నిరుధ్యాస, ఆత్మ సాక్షాత్కారము, అప్పుడే సేవ అని పత్రిజీ సార్ చెప్తారు. ఫస్ట్ వినాలి, తర్వాత మననం చేసుకోవాలి, తర్వాత అభ్యాసంలో పెట్టాలి, అప్పుడే ఆత్మ సాక్షాత్కారం అనుభవంలోకి వస్తుంది. తర్వాత అందరికీ తెలియచేయాలి, అనుభవ జ్ఞానాన్ని ఇతరులకు కూడా తెలియచేయాలి అని ఆధ్యాత్మికత అంతా దీనిలోనే ఉంది అని చెప్తారు సార్. అలా ఆడ స్పీడ్ అయిపోయింది. అక్కడక్కడ ఏదన్నా కూడా మిస్ అయి ఉండొచ్చు, తప్పులు ఉండొచ్చు. నేను కూడా వింటాను సార్. చాలా అద్భుతంగా చెప్పారు మేడం. ఒక మిషన్ గన్లో తోటలు ఎంత స్పీడ్ గా డడడని వెళ్తాయో అంతే విధంగా మీ మాట నుండి ముత్యాలు అలా రాలేయన్నమాట. సార్ ఒక్కడితో ప్రయాణము, నడుచుకుంటూ, సైకిల్లో వెళ్తూ, కారులో వెళ్తూ, బస్సులో వెళ్తూ, ఫ్లైట్ లో వెళ్తూ ఈ రోజు 1 కోటి మంది తయారైపోయారు పిరమిడ్ మాస్టర్లు. కాబట్టి ఏ గూటి పక్షి ఆ గూటికే చేరాలి. కాబట్టి ఆత్మ బంధువులంతా ఒక్క చోటకే చేరుతాము. ఆ విధంగా మనము పిరమిడ్ మాస్టర్లంతా PSSM కి కనెక్ట్ అయ్యాము అన్నమాట. ధ్యానము, స్వాధ్యాయము, సత్యం. వసంత్ గారు మాట్లాడండి. అన్మ్యూట్ చేసుకోండి మేడం. మేడం 2019 అన్నారు మెడిటేషన్ స్టార్ట్ చేసింది, కానీ ఎన్నో ఏళ్ళ నుంచి చెప్పినట్లు చెప్తున్నారు.
నాన్ స్టాప్ గా ఎనర్జెటిక్. సాధన అండి, సాధన, పుస్తక స్వాధ్యాయము అవే గ్రేట్. నాన్ స్టాప్ గా అసలు ఎక్కడ బ్రేక్ లేదు. ఫ్లో లాగా వచ్చేసింది మేడం, ఫ్లో లాగా వచ్చేసింది. అందుకే స్వాధ్యాయం చేయండి, స్వాధ్యాయం చేయండి, పుస్తకాలు చదవండి, పెంచుకోండి అని చెప్తాం అనమాట. స్వాధ్యాయము తులసీ దళం చూడండి, ఆ బుక్ లోనే ఎంత జ్ఞానం ఇచ్చారో గురువు గారు. తులసీ దళం బుక్, అట్లా పుస్తకాలు చదవండి. ఇది లాక్డౌన్ టైంలో పత్రి సార్ ఇచ్చిన జ్ఞానాన్ని 18 టాపిక్లు నరేంద్ర ఆసూరి, అరుణ జ్యోతి మేడము, టీం జగద్గురు మాస్టర్లంతా సంకలనం చేశారు. తీసుకోండి. 2వ భాగం కూడా ధ్యాన మహాయాగంకి వస్తుంది. ఇట్లా ధ్యాన జగత్ మంత్లీ మ్యాగజైన్స్ అన్నమాట. తర్వాత ఇంకా తటవర్తి సార్ బుక్కులు ఎన్నో రాశారు. వాళ్ళు కూడా దగ్గర 50 పుస్తకాలు రాశారు. పిరమిడ్ జ్ఞాన గీతాలు, జ్ఞానాన్నంతా కూడా పాటల రూపంలో అందించేశారు. ధ్యానము, శాకాహారం గురించి. తర్వాత శ్రీకృష్ణ గీతామృతము, విజ్ఞాన సారము. ఇది కూడా 700 శ్లోకాలు ఉంటే దాన్నంతా సమ్మరైజ్ చేసి ధ్యానంకి సంబంధించినదంతా సారు 108 శ్లోకాలుగా అందించారు. ఇంకా లలిత సహస్రనామాలు చదువుతారు కదా, లలితా పరాదేవి కూడా అంతా ధ్యానం గురించే ఉంటుందన్నమాట. అంతా మనలోనే ఉంది, సర్వంలో. సృష్టిలో ఏది ఉందో సర్వం మన లోపలనే ఉంది. అది కూడా ధ్యానం ద్వారానే. అంతా లలిత యొక్క సహస్రనామాలు, విష్ణు సహస్రనామాలు, భజగోవిందము, రమణ మహర్షి ఆత్మబోధ అంతా కూడా జ్ఞానం గురించి. తటవర్తి సార్ బుక్కులు ఉంటుంది, ఎంతో బుక్కులు. పత్రి సార్ వాక్క్షేత్రము, ఎన్లైట్మెంట్, స్వాధ్యాయమేనండి. ధ్యానం ప్రాక్టికల్స్, తులసి దళం, తులసి. ఇదైతే అద్భుతం అంటే అద్భుతం. ఇది మహా అద్భుతము. ఒక భగవద్గీత ఎలాంటిదో అలాంటి. అసలైన మనకు ఉండే మూఢ నమ్మకాలు అంతా కూడా దీంట్లో అస్సలైన అంతరార్థము దీనిలో ఉంది. మేనకా ప్రయోగం అంటే ఏదో విశ్వామిత్రుడు మేనకకి మోహింపబడినాడు, అది కాదు. విశ్వామిత్రుడు ఒక మహర్షి బ్రహ్మర్షి స్థితికి వెదగాలని సాధన తీవ్రంగా చేస్తూ ఉంటాడు. కొంచెం బ్రేక్ అనేది ఉండాలి. అది సృష్టికి తనకే ఇది చేటు. మనం కూడా పగలకి మాకులకి మధ్య నిద్ర అనేది శరీరానికి ఇది స్వల్ప కొంచెం రిలాక్స్. జన్మకి మధ్య ఆత్మకి శాంతి అంటే ఆ బాడీ వెకేట్ చేయడం, మరణము. అదేవిధంగా కొంచెం సాధనకు కూడా బ్రేక్ ఉండాలి, అంత తీవ్రత ఉండకూడదని మేనకని పంపిస్తాడంట ఇంద్రుడు. అప్పుడు బ్రేక్ అవుతుంది అక్కడ. తరువాత మళ్ళీ కంటిన్యూ చేసి బ్రహ్మర్షి విశ్వామిత్ర స్థితికి ఎదుగుతాడు. మేనకా ప్రయోగం అంటే అది మనము కథల్లో, సినిమాల్లో ఊహించుకోకూడదు. అట్లా సంధ్యావందనం అంటే పగలికి రాత్రికి మధ్య సంధ్య, కొన్ని క్షణాలు మార్పు. అది పగలు కాదు, రాత్రి కాదు. మన జీవితంలో కూడా పరిస్థితులు మారుతూ ఉంటుంది, అంగీకరించాలి ప్రతి ఒక్కదాన్ని. ప్రకృతిలో కూడా మారుతూ ఉంటుంది పరిస్థితులు. వర్షాకాలము, శీతాకాలము, చలికాలము, ఎండాకాలము, రాత్రి తర్వాత పగలు, సుఖం తర్వాత దుఃఖము. ఏది శాశ్వతం కాదు. అది సంధ్యావందనం. అది మార్పుకి స్వాగతం. హారతి పెట్టాలి. ఆ సమయంలో కూడా ధ్యానం చేయాలి. అది అంతరార్థాలంతా కూడా ఈ పుస్తకంలో సారు చక్కగా తెలియచేస్తారనమాట. మనకి ఆధ్యాత్మిక దుఃఖాలే, తాపత్రయాలంతా అరిషడ్ వర్గాల నుంకే వచ్చేది. 9% మాత్రమే ఇది ఇతరుల అజ్ఞానం వల్ల, జంతువుల వల్ల కలిగే ప్రమాదాలు. ఇంకా 1% ప్రకృతి ప్రకోపాలు. 90% మన చేతల్లోనే ఉంది. అరిషడ్ వర్గాల్ని ఆధీనంలో పెట్టుకోవాలి. ఏది వదులుకోవాల్సిన అవసరం లేదు, బ్యాలెన్స్డ్ గా ఉండాలి. కోపం వస్తుందా, నటించు. నీ కోపం మీద కూడా ఎరుకతో ఉండాలి. అట్లా అది మా విధంగా అన్నమాట. శరీరానికి తిండి నిద్ర కావాలి, మనసుకి కళలు కావాలి, బుద్ధికి జ్ఞానము కావాలి, ఆత్మకి శక్తి కావాలి, సర్వాత్మకి సేవ, ముక్తి కావాలి అంటారు. థ్యాంక్ యూ మేడం. అద్భుతం మేడం. ప్రతి ఒక్కరికి ఉన్న డౌట్స్ అంతా పటాపంచలు అయిపోయినాయి మీరు చెప్పిన సబ్జెక్ట్ తో. చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి. ఆవిడ మనసు వేరేనా, బుద్ధి వేరేనా, ఆత్మ వేరేనా అంటుంటారు. అవును, అన్ని ఒకటిగా కాదు, అన్ని పరమాత్మలో కలిసేటివే. కానీ మనసు, బుద్ధి, ఆత్మ అన్ని కూడా వేరుగా ఉంటాయి అనేసి ప్రతిదీ చాలా అద్భుతంగా. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక తల్లి కూతురుగా ఉన్నాను.
నా కూతురికి అమ్మగా ఉన్నాను, నా భర్తకి భార్యగా ఉన్నాను, ఇంకొకరికి అక్కగా ఉన్నాను. అదే విధంగానే ఈ ఆత్మ శరీరంలో పనులు చేసుకుంటూ ఉన్నప్పుడు శరీరంగా ఉంటుంది. భౌతిక ప్రపంచంలో పంచభూతాలతో కూడిన ప్రకృతి లోకంలో శరీరమే అన్నమాట, అనుభవాల కోసము. ఆలోచించేటప్పుడు మనసుగా ఉంటుంది. ఇదంతా అంతఃకరణాలు. ఆ మంచి చెడు నిర్ణయాలు తీసుకుంటుంది, వ్యక్తిగతంగా కానీ, ఉద్యోగంలో కానీ, కుటుంబంలో కానీ, సమాజంలో కానీ. అప్పుడు బుద్ధిగా వ్యక్తమవుతుంది. ఆ గతం గురించో భవిష్యత్తు గురించో ఆలోచించేటప్పుడు చిత్తంగా ఉంటుంది. చిత్తం అంటే ఆవు ఎలా తను తిన్న తిండిని కూర్చొని నెమరు వేసుకుంటూ ఉంటుంది, ఈ చిత్తం కూడా అదే జరిగిపోయింది అని తలుచుకుంటూ బాధపడుతూ ఉంటుంది. భవిష్యత్తు ఎలాగో భయపడుతూ ఉంటుంది. అలా ఉంటుంది అనమాట చిత్తము. ఒక్క ఆత్మే ఇన్ని స్థితులుగా వ్యక్తం అవుతూ ఉంటుంది అన్నమాట. ఆ ఫంక్షనల్లో డిఫరెన్సెస్ కానీ స్ట్రక్చరల్ డిఫరెన్స్ కాదు. ఆత్మ అది అన్ని విధాలుగా ప్రస్ఫుటమవుతుంది. శ్వాస ఉంటేనే శివము, లేకపోతే శవము. విశ్వశక్తి ఉంటేనే మనకి యాక్టివ్గా ఉంటాము, అన్ని శక్తులు పనిచేస్తాయి. విశ్వశక్తికి ఆక్సిజన్ కూడా ప్రాణవాయువు అనాల. కాస్మిక్ ఎనర్జీని ప్రాణశక్తి అంటారు. రెండు ఒకదానితో ఒకటి ముడిపడే ఉంటుంది. బొమ్మ పొరుస్తుతారు. ఆధ్యాత్మిక జ్ఞానం అంతా కూడా విచిత్ర విరుద్ధ సిద్ధాంతమే అంటారు. శరీరం ఉందా అంటే ఉంది, లేదా అంటే లేదు. మరణం ఉందా అంటే ఉంది. ఆత్మకి చావు లేదంటే చావు లేదు. భౌతిక ప్రపంచం ఉందా అంటే ఉంది. కన్ను తెరిస్తే ప్రపంచం కన్ను వస్తుంది, కన్ను మూస్తే పైలున్న లోకాలు ధ్యానంలో కనిపిస్తాయి. కాబట్టి ఒకటి ఉంది అంటే ఉంది, లేదంటే లేదు. కానీ సత్యం అంటే ఆత్మే పరమాత్మ. అదే అన్నమాట. ఓకే, నీలిమ గారు మాట్లాడండి. నీలిమ మేడం గారు అన్మ్యూట్ చేసుకున్నారు. మాస్టర్స్ ఇంకెవరన్నా మాట్లాడతారా? ఓకే మేడం, చాలా చాలా అద్భుతంగా చెప్పారు పత్రిజీ గారి గురించి. చాలా గొప్ప విశేషాలు, మాకు తెలియని ఎన్నో తెలుసుకున్నాము. ఇంత తెలియజేసిన మీకు అనంత కోటి ఆత్మ మీరు నమస్కారం. ఒక్క నిమిషం అవకాశం ఇస్తే, ఇప్పుడు దసరా మొదటిది ప్లస్ మన అంత అద్భుతమైన గురువుని మానవ రూపంలో దర్శించాము. కాబట్టి మన పిఎస్ఎస్ యొక్క అంతమైన జైహో పాటితో నేను ముగిస్తాను. ఓకే మేడం. ఇది ఒక గురువుకి ఇచ్చే మనము గ్రాట్యుటీ. ఈ పత్రిక సరే సంకలనం చేసి పాడినాయి. ఓకే, తప్పకుండా. అన్ని విద్యల్లో కల్లా ఆత్మ విద్య గొప్పదని, ధ్యానం గొప్ప, ధ్యానము సంకల్ప శక్తి పిరమిడ్ గురించి గురువులకి కృతజ్ఞత తెలుపుతూ ఈ పాట యొక్క పాట. మన పిఎస్ఎస్ యొక్క అంతము ధ్యాన ప్రచారాల్లో కూడా వేయాలని చెప్తారు, అందరూ పాడుకోవాలి అని. జయ హో జయ హో జయ హో జయ హో ఆత్మ విద్య జయ జయ హో బ్రహ్మ విద్య జయ జయ హో సంతోష విద్య జయ జయ హో ఆరోగ్య విద్య జయ జయ హో నిర్వాణ విద్య జయ జయ హో శ్వాస విద్య జయ జయ హో దివ్య శ్వాస విద్య జయ జయ హో ధ్యాన విద్య జయ జయ హో దివ్య ధ్యాన విద్య జయ జయ హో జయ హో జయ హో జయ హో జయ హో సంకల్ప శక్తి జయ జయ హో ఇచ్ఛా శక్తి జయ జయ హో జ్ఞాన శక్తి జయ జయ హో कर्म शक्ति जय जय हो स्वाध्याय शक्ति जय जय हो प्राण शक्ति जय जय हो दिव्य प्राण शक्ति जय जय हो पिरामिड शक्ति जय जय हो दिव्य पिरामिड शक्ति जय जय हो जय हो जय हो जय हो जय हो सत्याहिंसा जय जय हो
శౌచ సంతోష జయ జయ హో, శ్రద్ధా దీక్ష జయ జయ హో, బుద్ధి ప్రజ్ఞ జయ జయ హో, మైత్రి కరుణ జయ జయ హో, దివ్య మైత్రి కరుణ జయ జయ హో, సమతా శాంతి జయ జయ హో, దివ్య సమతా శాంతి జయ జయ హో, జయ హో జయ హో, జయ హో జయ హో, ఆజ్ఞా చక్ర జయ జయ హో, సహస్రార జయ జయ హో, తపోలోక జయ జయ హో, సత్యలోక జయ జయ హో, ధ్యానలోక జయ జయ హో, దివ్య ధ్యానలోక జయ జయ హో, ధ్యాన విశ్వ జయ జయ హో, దివ్య ధ్యాన విశ్వ జయ జయ హో, ధ్యాన భారత్ జయ జయ హో, దివ్య ధ్యాన భారత్ జయ జయ హో, జయ హో జయ హో, జయ హో జయ హో, వాల్మీకి వేదవ్యాస జయ జయ హో, బుద్ధ మహావీరు జయ జయ హో, యేసు మొహమ్మదు జయ జయ హో, లావోసు చువాంగ్సు జయ జయ హో, జయ హో జయ హో, జయ హో జయ హో, మార్పమిలారప జయ జయ హో, కబీరు నానకు జయ జయ హో, బ్లవర్స్కి బిసెంటు జయ జయ హో, యుక్తేశ్వలాహిరి జయ జయ హో, జయ హో జయ హో, ఓషో రాంప జయ జయ హో, దివ్య ఓషో రాంప జయ జయ హో, బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీకి జయ జయ హో, స్వర్ణమాల అమ్మకి జయ జయ హో, పిరమిడ్ మాస్టర్లందరికీ జయ జయ హో, పిఎస్ఎస్ఎం మూమెంట్ కి జయ జయ హో, జయ హో జయ హో, జయ హో జయ హో, జయ హో ధ్యాన జగత్, జయ హో శాకాహార జగత్, జయ హో అహింస జగత్, జయ హో పిరమిడ్ జగత్, జయ హో జయ హో, జయ హో జయ హో, జయ జయ హో. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మాస్టర్స్. ఎక్కడైతే ధ్యాన సాధన ఈ ధర్మ ఆచరణ ఉంటుందో అటువంటి వారి జీవితంలో మోక్షము, ఐశ్వర్యము అంతా కూడా విజయము లభిస్తుంది. దానికి ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయోభూతి ధ్రువాని తిర్మమ అంటారు. అంతేకాదు ఆ బ్రహ్మ భువనాల్లోక పునరావర్తినోర్జున మాముపేత్య కౌంతేయ పునర్జన్మ నా విద్యతే అంటారు. ఆజ్ఞాచక్ర స్థితికి చేరుకున్నా కూడా మళ్ళీ మళ్ళీ జన్మ తప్పదు. మనం సహస్రాధార స్థితికి చేరుకోవాలి. అదే కృష్ణుని యొక్క స్థితి, అదే సత్యలోకము అన్నమాట. కాబట్టి ధ్యాన సాధన చేస్తూ ధర్మాచరణలో జీవిస్తున్నప్పుడు ఆ అనన్య చింతయంతోమా యో ఏ జన పర్యుపాసతే దేశాభియుక్తానం యోగక్షేమం వహామ్యహము అంటారు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం తజ అహం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః అని చెప్తారు కృష్ణుడు. కాబట్టి ధ్యానం ద్వారా నీ అంతరాత్మక శరణాగతి పొందు. అంతరాత్మ కూడా పూర్ణాత్మతో అనుసంధానం అవుతుంది. నువ్వు ఆత్మధర్మంలో జీవిస్తూ ఆత్మస్థితిలో జీవిస్తూ ధర్మబద్ధంగా ఉన్నప్పుడు ఆ ప్రకృతి, పరమ గురుమండలి, పరమాత్మ, కృష్ణుడు కానీ వ్యాసుడు కానీ అందరూ మనకి సహాయం చేస్తారు. భౌతిక జీవితంలో ఏమి అవసరమో అది ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఎటువంటి పరిస్థితి అవసరమో అన్ని వాళ్ళే సమకూరుస్తారు. కాబట్టి ఒక్క ధ్యానం చేసే పిరమిడ్ మాస్టర్లకంతా కూడా పరమ గురువులు ఎప్పుడు వాళ్ళు కను చూపుల్లో ఉంచుకొని కాపాడుతూ రక్షిస్తూ ఉంటారు. మనం లోక కళ్యాణం కోసము మనము ఒక అడుగు ముందుకు వేసినప్పుడు ఆ పరమ గురువులు మనతో పాటు 10 అడుగులు వేస్తారు, మనల్ని ముందుకు నడిపిస్తారు, మన ఆత్మ స్థితిని పెంచుకోవాలని తెలియచేస్తారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మాస్టర్స్. చాలా అద్భుతంగా పాడారు మన గీతాన్ని. చాలా బాగుంది. చాలా 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 చక్కగా చెప్పారు. మనకి జనగణ మన ఎలాగో అలాగే అని పత్రి సారే స్వయంగా ధ్యాన జగత్ ఎడిటర్ వాణి మేడం కి చెప్పారు. ప్రతి ఒక్క జూమ్ క్లాసుల్లోనూ ధ్యాన ప్రచారాల్లోనూ దీన్ని
ప్లే చేయాలి. ఈ పాట పాడినాక చాలా మంది ధ్యానంకి కనెక్ట్ అయ్యారు. పత్రి సార్ చివరి క్షణాల్లో కూడా రఘుపతి రాఘవ్ రాజారాము ఈ పాటను తిరిగా రీమేక్ పిల్లల చేత ఆ డ్రెస్ అంతా వేపించి తిరిగా ఇన్స్ట్రుమెంట్లు పెట్టుకొని ఒక చక్కగా పిక్చర్ ఇస్తారు. ఎందుకంటే ధ్యానం చేయడం, ప్రచారం చేయడమే కాదు, ధ్యాన గీతాలు పాడుకున్నప్పుడు కూడా మనకి ఇంకా అదనంగా శక్తి పొందవచ్చు. మన మనసు కూడా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటుంది. ఎందుకంటే శరీరానికి ఇది వచనానందము, విషయానందము, ఆత్మానందం 3 కావాలి, బ్రహ్మానందం. కానీ అన్నిటికన్నా అల్టిమేట్ బ్రహ్మానందమే. కాబట్టి 3 అవసరమే మన సంసారంలోనే నిర్వాణం కాబట్టి అని చెప్తారు. వండర్ఫుల్ మేడం. థ్యాంక్ యూ. థాంక్స్ మేడం. సార్ మేడంకి అందరం క్లాప్ చేద్దాం, మనకి ఇంతమంది జ్ఞానాన్ని అందించినందుకు. థ్యాంక్ యూ మీకు మేడం. కూడా థ్యాంక్ యూ. జయ హో పత్రిజీ, జయ హో పత్రిజీ, జయ హో పత్రిజీ. థ్యాంక్ యూ. స్వర్ణామృతం ఇది 100 ఎపిసోడ్లు తీసారు కూడా, అది కూడా పుస్తక రూపంలోకి వస్తుంది. అందరూ కూడా తీసుకోండి. ఎందుకంటే మన పిఎస్ఎస్ఎం యొక్క మొత్తం ఫస్ట్ ఇంకా మేడమే పత్రి సార్తో ఉన్నారు కదా, సార్ యొక్క పరిచయము అంతా భౌతికంగా కానీ ఆత్మపరంగా కానీ అంతా మేడం అందిస్తారు. మేడంకి కూడా అనంతమైన జ్ఞానం ఉంది. సాధారణంగా గృహిణిగా ఉండొచ్చు, అనంతమైన జ్ఞానం ఉంది. ఒక బ్రహ్మర్షికి ఒక భార్య అంటే సామాన్యమైన ఆత్మ కాదు కదా. మేడం దాంట్లో అందిస్తారు. ఇంకా ఎన్నో విషయాలు, పిరమిడ్ మాస్టర్ ఎలా కష్టపడ్డారు, పత్రి సార్ ఎలా కష్టపడ్డారు, ఎలా ఈ పిఎస్ఎస్ఎం ఎంత విజృంభంగా ఇంత విస్తారమైంది, మేడం అనుభవాల్లో చక్కగా అందిస్తారు. ప్రతి ఒక్కరు అది ఏమన్నా ధ్యానమా చక్రంలో రిలీజ్ అయితే ప్రతి ఒక్కరూ కొనుక్కోండి. మన పిఎస్ఎస్ఎం యొక్క ఆత్మ అది, మన పత్రి సార్ యొక్క ఆత్మ చరిత్ర అది ఇంకా అద్భుతంగా ఉంటుంది. అందరు మాస్టర్లు పరిచయం అంతా మేడం దాంట్లో అందించేస్తారు, కుటుంబంది కానీ అన్ని కానీ. దాంట్లో ప్రతి ఒక్కరూ వస్తే మాత్రం కొనుక్కుంటే ఇంకా అద్భుతంగా తెలియవస్తుంది అనమాట. దగ్గరగా చూస్తాం మనం పత్రిసార్ని. కాబట్టి స్వర్ణామృతం 2 కూడా స్టార్ట్ అయింది, అది కూడా పిఎంసిలో వస్తుంది. మేడం చక్కగా అందిస్తారు, చక్కగా చెప్తారు. మేడం కూడా అనంతమైన జ్ఞానం ఉంది, ఎంతో మెమొరీ, జ్ఞాపక శక్తి. అదంతా సారు బుక్ రాయమంటే రాయలేదని 100 ఎపిసోడ్లుగా సారు ప్రణాళికలో భాగంగానే అది ఆ జ్ఞానాన్ని అందించారు. ఇప్పుడు పుస్తక రూపంలోకి తీసుకొస్తారు. శాలిని మేడం అని ఉంటారు వ్యాలీలో, వాళ్ళ అమ్మ చెన్నైలో ఉంటారు, స్వర్ణ మేడం అని. వాళ్ళు సంకలనం చేసి గ్రంథస్థం వస్తే కొనుక్కోండి, ఇంకా అద్భుతంగా తెలియవస్తుంది మనకు అనేక విషయాలు. ఇదేదో నేను కొద్దిగా చెప్పాను అంతే, సరేనా? మాకైతే చాలా అయిపోయినట్టుంది మేడం. అంటే పత్రిజీ గారి చరిత్ర అనేది అంత ఉంటుందన్నమాట. అది ఏదో తవ్వుతా అంటే వస్తుంటుంది చూడండి కొండను, అలా అన్నమాట. ఎంత తీస్తా అంటే అంత వస్తూనే ఉంటుంది. మనం తెలుసుకునింది అణువంత, తెలుసుకోవాల్సింది కొండంత. అది అన్నమాట. కాబట్టి ఈరోజు రాత్రికి కూడా ముదాల్కర్ సార్, నరేంద్ర ముదాల్కర్ గారి క్లాస్ అండి. ప్రతి ఒక్కరూ అటెండ్ అవ్వండి, చాలా అద్భుతమైన సెషన్. మన హైదరాబాద్ నుంచి ఫస్ట్ శిష్యులు అనమాట ముదాల్కర్ గారు సార్కు. చాలా అంటే చాలా గ్రేట్ మాస్టరు సార్. సెషన్ ఉంటుంది ఈరోజు రాత్రి. ఇంకా ఎన్నో విషయాలు పత్రిజీ గారి గురించి అక్కడ కూడా తెలుస్తుంది. స్వర్ణామృతం వస్తే తీసుకోండి. మేడం కూడా ఎంతో కష్టపడ్డారు గృహిణిగా. ఇంట్లో ఏమీ లేకపోయినా కూడా అందరూ ధ్యానాలకు ఫుడ్ పెట్టాలి, ఆకలితో ఉండి ధ్యానం చెప్పకూడదు, ఆ ఎనర్జీ కూడా వాళ్ళకి వెళ్ళాలి అని సార్తో ఒక ఉద్దేశం. అప్పుడు మేడంకి అర్థమయ్యేది, తరువాత అర్థమైంది. అది వింటూ ఉంటే మనకే కళ్ళలో నీళ్లు వస్తుంది, వాళ్ళు కష్టపడింది అంతా వింటుంటే సార్ది. సారు సుఖం వచ్చినప్పుడు పొంగిపోలేదు, కష్టం వచ్చినప్పుడు స్వీకరించారు సమతుల్యంలో. బస్ స్టాండ్ లో, రైల్వే స్టేషన్ లోనూ పడుకున్నారు, స్టార్ హోటల్లోనూ పడుకున్నారు, దేనికి పొంగలేదు కుంగలేదు, పస్తులు కూడా ఉన్నారు. అలా వింటే మనకే నీళ్ళు వచ్చేస్తుంది అనమాట. కదిగిపోతుంది అట్లే మనసు. అవును, అప్పుడు ధారగా వెళ్ళిపోతుంది మేడం. అవును, వాళ్ళ మేడంకి పరిణతి పత్రి మేడంకి పెయింటింగ్ ఎంతో ఇంట్రెస్ట్ అంట. ఆ డబ్బులు కూడా ఉండేది కాదు ఫీజులకు కూడా. ఆ పెద్దమ్మ చిన్నమ్మాయినేమో వాళ్ళ పెదనాన్న చదివించారు ఇంజనీరింగ్. అలా కష్టపడుతూ ఈ స్థితికి తీసుకొచ్చారు. డే అండ్ నైట్ చదువుతూ ధ్యానం చేస్తూ అందరూ ఆనందంగా ఉండాలి అని ఆ ఒక్క ఉద్దేశంతోనే
మనకైతే నీళ్ళు వచ్చేస్తుంది ఆ 100 ఎపిసోడ్లు విన్నామంటే. ఒక భగవద్గీత, బైబిల్, ఖురాన్ ఎలా ఉందో స్వర్ణామృతం కూడా, తులసి దళం కూడా ప్రతి ఒక్క ఇంటిలోనూ ఉండాల. దీనితో సమానం, దేనికి తక్కువ కాదు. ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్లు కూడా ఎంతో కష్టపడి ఉన్నారు. వాళ్ళు కూడా బుక్కులు రాసుండారు. అదంతా కూడా కొనుక్కొని చదివితే వాళ్ళు ఎలా తప్పించారు, ఎలా కష్టపడ్డారు అనేది మనకు కూడా వస్తుంది అనమాట ఆ జ్ఞానం అనేది. కాబట్టి ప్రత్యక్ష జ్ఞానము, పరోక్ష జ్ఞానం రెండు కలిపితేనే పరిపూర్ణ జ్ఞానము. మనం అన్ని అనుభవాల ద్వారా పొందాలంటే కూడా జన్మ సాలదు. ఇతరుల అనుభవాలు వింటూ కూడా మన ఆత్మ బుద్ధి వికసిస్తూ ఉంటుంది, ఆత్మ ఎదుగుతూ ఉంటుంది. అలా థ్యాంక్ యూ వెరీ ఓకే మచ్. మేడం. థ్యాంక్ యూ. చాలా అద్భుతమైన సూచన ఇచ్చారు. ఇంత ఆత్మజ్ఞానాన్ని మాకు అందజేశారు. పత్రిజీ గారి గురించి కూడా చాలా చాలా ధన్యవాదాలు. మీకు కూడా దసరా శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ మేడం. అందరికీ మేడం, అందరికీ. అందరూ కూడా నైట్ సెషన్ లో పాల్గొనండి. ఇంకా అద్భుతమైన జ్ఞానం మేడం గారు చెప్పారు కదా, ఇంకా కొన్ని విషయాలు కూడా మనం తెలుసుకోగలుగుతాము. ఇంత జ్ఞానాన్ని ఇచ్చారు. అందరూ కూడా మేడం గట్టిగా ధన్యవాదాలు తెలియజేస్తాము. థ్యాంక్ యూ. నైట్ సెషన్ లో కూడా ప్రతి ఒక్కరు జాయిన్ అవ్వండి. మేడం ఒకసారి నైట్ సెక్షన్ ఒకసారి లింక్ పెట్టండి మేడం. ప్రతిరోజు పెడతానండి నేను లింక్. రోజు ఉంటుంది link. నాకు ఈ వీడియో పంపియండి మేడం, నేను sure. చెక్ చేసుకుంటాను, షేర్ చేస్తాను, తమ్నైల్ Okay. పెట్టి పంపియండి. ఓకే. Sure. జీవిత చరిత్ర అంటే ఒక్కరైనా ఓపెన్ చేసి చూస్తారు కదా. ఓకే, ఖచ్చితంగా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. మాస్టర్స్. రాత్రి సెషన్ లో కలుసుకుందాము. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రతిభా మేడం గారికి ప్రత్యేకంగా దసరా శుభాకాంక్షలు చెప్తున్నాం. థ్యాంక్ యూ సార్. మీకు కూడా సార్ అంత అద్భుతంగా సహనంగా మీరు కూడా 5 గంటల ఇంకా అంతా జూమ్ లో ఇంట్రెస్ట్ గా ఉన్నారు కదా. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అంటారు. అద్భుతంగా విన్నందుకు మీకు కూడా ఆత్మ ప్రణామాలు సార్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. ఈరోజు సెషన్ ఇంకా క్లోజ్ చేసుకుందాం. ఇంకెవరైనా ఉన్నారా? క్వశ్చన్స్, ఆన్సర్స్. లాస్ట్ 2 minutes. దానికే సార్ జ్ఞాన నవరత్నాల్లో ఆత్మే పరబ్రహ్మ, జీవుడే దేవుడు, దేహమే దేవాలయము, శ్వాసే గురువు, సమయమే సాధన, సహనమే ప్రగతి, అనుభవమే జ్ఞానము, దానమే ధర్మము, ధర్మమే పుణ్యము. ఏం దానం చేయాలంటే మన దగ్గర ఉన్నది ఏది ఉంటే అది, తన్మందన్, సంపద ఉంటే సంపద, జ్ఞానం ఉంటే జ్ఞానము అందిస్తా పోతూ ఉండాలి. శక్తి ఉంటే సేవ చేయాలి. అదే ధర్మము. ఫలితాన్ని ఆశించకుండా నేను చేస్తున్నాను అనే భావన లేకుండా అలాంటి వారే పుణ్యపురుషులు అన్నమాట. అదే ధర్మము అని చెప్తారు. కాబట్టి ఇక్కడ సమయమే సాధన, సహనమే ప్రగతి, అనుభవమే జ్ఞానము అని చెప్తారు. ఆత్మే పరబ్రహ్మ, జీవుడే దేవుడు, దేహమే దేవాలయం అంటే ఆ ధ్యానం ద్వారానే అదంతా మనకి అర్థమవుతుంది అని చెప్తారనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే. ఓకే మేడం. థ్యాంక్ యూ. షేర్ చేస్తాను.